So today we are going to discuss about DB2. If you remember, till now we have discussed about COBOL, JCL and VSM. అంటే ఇప్పటివరకు మనము COBOL చెప్పుకున్నాం, తర్వాత మనం JCL చెప్పుకున్నాం, తర్వాత మనం VSM చెప్పుకున్నాం. ఈ COBOL, JCL మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఫైల్స్ గురించి చెప్పుకున్నాం, అవునా? అంటే మనకి COBOL అయితే నార్మల్ ఫ్లాట్ ఫైల్స్ ఉంటాయని, అలాగే మనకి VSMలో మళ్ళీ మనకి VSM ఫైల్స్ అంటే VSM డేటా సెట్స్ ఉంటాయని, అందులో మనకి 4 టైప్స్ ఆఫ్ VSM ఫైల్స్ ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. ఏవి? KSTS, CSTS, RRDS, LDS, అవునా? ఎస్పెషల్లీ ఇందులో మనము KSTS మాత్రమే యూజ్ చేస్తాము అని మనం చెప్పుకున్నాం. అలాగే మీకు గుర్తుందో లేదో, మనము ఒక ఫ్లాట్ ఫైల్ని క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేసే యూటిలిటీ IEFBR14. అది కాకుండా మన నార్మల్ ప్రోగ్రామ్స్ అంటే నార్మల్ స్టెప్స్లో డిస్పీకర్స్ న్యూ అని క్రియేట్ చేయొచ్చు. అదే మనం VSM ఫైల్ అనుకోండి, మనం ఎలా క్రియేట్ చేసాము? బై యూజింగ్ IDCAMS విత్ ది కమాండ్ డిఫైన్. అంటే ఏంటి? మనం IDCAMS ప్రోగ్రామ్ యూజ్ చేసి డిఫైన్ కమాండ్ యూజ్ చేసి మనము మన VSM ఫైల్ని క్రియేట్ చేసాం, అవునా? వాట్ ఎవర్ మేబీ ఆ ఫైల్ ఏదైనా కానీ మనము ప్రోగ్రామ్లో ఎలా యూజ్ చేసాము? మనం ఫిజికల్ ఫైల్ని JCLలో సప్లై చేసాం, అవునా? DD లెవెల్లో. అలాగే ఆ ఫైల్కి మనం కొన్ని పారామీటర్స్ కూడా మనం సప్లై చేస్తాం. దానికి మనం లాజికల్ ఫైల్ని ఎక్కడ సప్లై చేస్తాం? అసైన్ చేస్తాం మనం COBOLలో. అంటే ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఎనీ ఫైల్ ఇన్ యువర్ ప్రోగ్రామ్, then you have to follow some steps. What are the steps? In the sense, allocation and declaration and opening and IO operation and closing. అంటే ఏంటి? ఫస్ట్ మనము ఏదైనా ఒక ఫైల్ని మన ప్రోగ్రామ్లో యూజ్ చేయాలంటే మనము ఎన్విరాన్మెంట్ డివిజన్లో ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్లో FD కంట్రోల్ అనే ఫైల్ కంట్రోల్ అనే పారాగ్రాఫ్లో మనము మన ఫైల్ యొక్క డీటెయిల్స్ అన్ని మనము అలొకేషన్ డీటెయిల్స్ అన్ని మనం ప్రొవైడ్ చేయాలి. అంటే DD నేము, దానికి ఒక లాజికల్ ఫైల్ నేమ్ని అసైన్ చేసి, అలాగే ఆర్గనైజేషన్, యాక్సెస్ మోడ్, రికార్డ్ కీ, ఫైల్ స్టేటస్, ఇవన్నీ మనము అక్కడ మనము ప్రొవైడ్ చేయాలి. దాన్ని మనము అలొకేషన్ అని అంటాం. అలాగే డేటా డివిజన్లో ఫైల్ సెక్షన్లో మనం ఏం చేస్తాము? ఫైల్ యొక్క లేఅవుట్ని మనము డిక్లేర్ చేస్తాం, అవునా? అలాగే రికార్డింగ్ మోడు, అలాగే రికార్డ్ కంటైన్స్ డాష్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అని, అలాగే బ్లాక్ కంటైన్స్ డాష్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పి మనము ఫైల్కి అట్రిబ్యూట్స్ కూడా మనం అక్కడ డిక్లేర్ చేస్తాం. అది సెకండ్ స్టెప్. అలాగే థర్డ్ స్టెప్ ఏంటి? వీ విల్ ఓపెన్ ది ఫైల్ ఇన్ ప్రొసీజర్ డివిజన్. ఆ ఓపెన్లో కూడా మళ్ళీ మనకి 4 మోడ్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఇన్పుట్ మోడు, అవుట్పుట్ మోడు, IO మోడు, ఎక్స్టెండ్ మోడు, అవునా? అలా మనం ఓపెన్ చేసిన తర్వాతనే మనము ఫైల్స్ని రీడ్ అయినా, రైట్ అయినా, లేకపోతే ఇంకేదైనా రీరైట్ అయినా, డిలీట్ అయినా మనం చేయగలము. వాటిని మనం IO ఆపరేషన్స్ అని చెప్పాం. అది 4th స్టేజ్. అండ్ తర్వాత 5th పాయింట్ ఏంటి? 5th స్టేజ్ ఏంటి? ఆఫ్టర్ కంప్లీషన్ ఆల్ అవర్ థింగ్స్ వీ మస్ట్ క్లోజ్ ది ఫైల్స్, అవునా? ఇది. సో అంటే మనం ఒక ఫైల్ని యూజ్ చేయాలంటే మనము ఇంత ప్రాసెస్ చేసాం కదా, బట్ టేబుల్ని యూజ్ చేయాలంటే ఇంత ప్రాసెస్ మనకి అవసరం లేదండి. టేబుల్ని ఓపెన్ చేసుకోవడము, టేబుల్ని క్లోజ్ చేసుకోవడము, టేబుల్ గురించి మనము ఏది అలొకేషన్ డీటెయిల్స్ అంటే మనం అలొకేట్ చేయడము, తర్వాత టేబుల్ యొక్క లేఅవుట్ మనం డిక్లేర్ చేయడము, ఇవన్నీ మనకి అవసరం లేదు. సో టేబుల్ అంటే ఏంటంటే DB2 టేబుల్ అండి. ది ఫుల్ ఫామ్ ఆఫ్ DB2 ఈజ్ డేటాబేస్ 2. మనం VSM ఫైల్స్లో మనము డేటాని ఎలా స్టోర్ చేసాము? ఇన్ VSM ఫైల్స్ ది డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ది రికార్డ్ యూనిట్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. చూడండి, VSMలో మనము డేటాని రికార్డ్ యూనిట్స్లో మనము స్టోర్ చేసుకుంటాము. ఇలా రికార్డ్ యూనిట్స్లో మనము స్టోర్ చేసుకుంటాము అని మనము చెప్పుకున్నాం. అలాగే VSMకి మనకు ఇండెక్స్ కాంపోనెంట్, డేటా కాంపోనెంట్ 2 ఉంటాయని మనము అది కూడా చెప్పుకున్నాం. మనకు ఏదైనా ఒక రికార్డు కావాలంటే ఫస్ట్ అవర్ సిస్టమ్ గోస్ టు ఇండెక్స్ స్కాన్ అండ్ బేసింగ్ ఆన్ ది record finding, it will jump into our data component and will fetch the record very easily or very quickly అని మనం చెప్పుకున్నాం, అవునా? అంటే ఏంటి? మనకు VSMలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఇండెక్స్ కాంపోనెంట్, డేటా కాంపోనెంట్. అలాగే ఇందులో ప్రైమరీ కీ యొక్క వాల్యూస్ అంటే ఇండెక్స్డ్ వాల్యూస్ అన్నీ మనకి ఇండెక్స్ కాంపోనెంట్లో స్టోర్ అవుతాయి. నార్మల్ డేటా మొత్తము డేటా కాంపోనెంట్లో స్టోర్ అవుతుంది.
మనకి ఏదైనా ఒక రికార్డు కావాలంటే మనం డైరెక్ట్గా ఇండెక్స్ స్కానింగ్ చేసేసి సిస్టము అందులో రికార్డ్ ఫైండ్ అయిందంటే దానికి కరస్పాండింగ్ డేటా కాంపోనెంట్కి జంప్ అయిపోయి అక్కడ నుండి డేటాని మనకి ఫెచ్ చేసి ప్రొవైడ్ చేస్తుంది అని మనం చెప్పుకున్నాం. అవునా? సేమ్ ప్రాసెస్ DB2 కూడా జరుగుద్ది. బట్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ DB2 అండ్ విజామ్ అంటే ఈరోజు మనం చూస్తాం దాని గురించి. ఓకేనండి. ఇలాగే DB2లో కూడా టేబుల్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఫైల్స్ ఉన్నాయి. విజామ్లో ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ మనం డేటాను స్టోర్ చేస్తాం. బట్ DB2లో మనకి టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్లో మనం డేటాని స్టోర్ చేస్తాం. మీకు గుర్తుందో లేదో మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, LDS డస్ నాట్ కంటైన్స్ ఎనీ రికార్డ్ యూనిట్స్ టు స్టోర్ ది రికార్డ్స్. It contains the pages. It contains the memory pages and the back end of DB2 tables are LDS pages only అని మనము రీజన్ చెప్పుకున్నాం. మీకు గుర్తుందో లేదో నేను మీకు కాల్ చెప్పాను ఏమని, మనం రియల్ టైంలో KSDS యూస్ చేయొచ్చు, ESDS యూస్ చేయొచ్చు, RRDS యూస్ చేయొచ్చు ప్రోగ్రామ్స్లో. బట్ LDSని మనం ప్రోగ్రామ్స్లో యూజ్ చేయము అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే LDSలో మెమరీ యూనిట్స్ ఉండవు. ఇలా మనకి మనకి రికార్డ్ యూనిట్స్ ఉండవు రికార్డ్స్ స్టోర్ చేయడానికి. మరి LDS ఏముంటాయి అంటే LDS కంటైన్స్ ఓన్లీ మెమరీ పేజెస్. ఆ మెమరీ పేజెస్ అన్నిటినీ కలిపి ఒక బుక్ లాగా తయారవుతుంది అన్నట్టు. ఆ బుక్కే టేబుల్. అర్థమవుతుందండి? మీ బుక్లో మీ యొక్క రూల్డ్ బుక్ అనుకోండి, మీ యొక్క బుక్లో మీరు డేటాని ఎక్కడ రాసుకుంటారు? పేజెస్లోనే కదా రాసుకుంటారు. ఒక్కొక్క పేజెస్లో మీరు ఎన్ని లైన్స్ రాయొచ్చు? సర్టెన్ నెంబర్ ఆఫ్ లైన్స్ మీరు రాయొచ్చు, 36 37 ఎన్నో ఈచ్ బుక్. అవునా? అలాగే ఇన్ ది సేమ్ వే ఆర్ DB2 ఆల్సో. ఇన్ DB2 the data will be stored in tables. The data will be stored in the form of tables. ఇలా టేబుల్స్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకేనండి. ఇందులో EMP ID, EMP నేము, EMP శాలరీ, EMP డేట్ ఆఫ్ బర్త్, EMP డేట్ ఆఫ్ జాయినింగ్, EMP జెండరు, EMP ఇంకేమన్నా ఉంటే EMP అడ్రస్, ఇంకా EMP ఫోన్ నెంబరు, ఇలా ఇంకా EMP శాలరీ లేకపోతే ఇన్సెంటివ్స్, అలాగే EMP ఈమెయిల్, అలాగే EMP ఇంకేదో ఒకటి అనుకుందాం, లేకపోతే బోనస్. ఇలా డేటా ఇలా మనకి కాలమ్స్ ఉంటాయండి. ఓకే, ఇలా మనకి కాలమ్స్ ఉంటాయి. సో ఇందులో మనకి రికార్డ్ డేటా మొత్తము ఇలా ఇందులో స్టోర్ అవుతుంది అన్నట్టు. ఇలా E001 ఇలా మనకి స్టోర్ అవుతుంది. ఓకేనండి. ఇక్కడ వర్టికల్గా తీసుకునే కాలమ్ మనం ఏమంటామంటే కాలమ్స్ అని అంటాము. ఇక్కడ వర్టికల్ థింగ్స్ మనం కాలమ్స్ అని అంటాము. ఇక్కడ ఉన్నాయి కదా మనకి ఇలా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, ఇలా హారిజాంటల్ థింగ్స్ని మనము రోస్ అని అంటామండి. ఓకేనండి. వర్టికల్ థింగ్స్ని మనము కాలమ్స్ అని అంటాము. అలాగే హారిజాంటల్ థింగ్స్ని మనము రోస్ అని అంటామండి. ఇక్కడ కనపడడం లేదు, కింద రాస్తాను దీని గురించి. ఇలా అంటాం. ఓకేనండి. ఇది నార్మల్ టేబుల్లో డేటా మనకి ఇలా రోస్ అండ్ కాలమ్స్లోనే మనకి రిప్రజెంట్ అయి ఉంటుంది. అందుకోసమే మనకి బుక్లో రాస్తుంటారు, ఇన్ టేబుల్ ది డేటా విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని చెప్పి. ఓకేనండి. ఇప్పుడు ఈ ఎంటైర్ కాలం తీసుకున్నాం అనుకోండి, ఎంటైర్ కాలం యొక్క యాట్రిబ్యూట్ ఏంటి? ఎంప్లాయీ ఐడి. అవునా? ఈ ఎంటైర్ కాలం యొక్క యాట్రిబ్యూట్ ఏంటి అంటే ఎంప్లాయీ ఐడి. అంటే ఈ ఎంటైర్ కాలంలో ఓన్లీ ఎంప్లాయీ ఐడీస్ మాత్రమే స్టోర్ అవుతాయి. అలాగే ఈ కాలం యొక్క యాట్రిబ్యూట్ ఏంటి? ఎంప్లాయీ నేము. దట్ మీన్స్ ఎంటైర్ కాలంలో ఓన్లీ మనకి నేమ్స్ మాత్రమే స్టోర్ అవుతాయి. అండ్ ఈ యొక్క కాలం యొక్క యాట్రిబ్యూట్ ఏంటి? ఎంప్లాయీ శాలరీ. ఈ కాలంలో మనకి మొత్తము శాలరీ డీటెయిల్స్ మాత్రం స్టోర్ అవుతాయి. ఇలా మనకి ఒక్కొక్క కాలంలో ఒక టైప్ ఆఫ్ డేటాని మనము స్టోర్ చేస్తామండి. దీన్ని మనము టేబుల్ అని అంటాము. దీన్ని మనము DB2 టేబుల్ అని అంటాము. ఓకేనండి. సో అటువంటి టేబుల్స్ గురించి మనం ఈరోజు
డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది వాట్ ఈజ్ ఎ టేబుల్ ఇన్ ద సెన్స్ వాట్ ఈజ్ ఎ టేబుల్. ఇక్కడ వాట్ ఈజ్ ఎ టేబుల్ అంటే హియర్ ది డేటా వుడ్ బి represented in the form of rows and columns. COLUMNS means in table the data would be represented in the form of rows and columns. Same as like మన విజంలో ఎలాగైతే మనకి డేటా కాంపోనెంట్ ఇండెక్స్ కాంపోనెంట్ ఉందో అలాగే మన డీబీ టేబుల్లో కూడా డేటా కాంపోనెంట్ ఇండెక్స్ కాంపోనెంట్ ఉంటాయండి. అది మీకు రాను మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు దాని గురించి హైరాణ పడాల్సిన అవసరం లేదు. సో టుడేస్ అవర్ టాపిక్ ఈస్ DB2 ఇంట్రొడక్షన్. చూడండి, DB2 అంటే డేటాబేస్ అండి. డేటాబేస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సేమ్ యాజ్ లైక్ వన్ కంటైనర్. ఓకేనండి. ఇప్పుడు మన ఇంట్లో మనకి బాక్స్ ఎలాగైతే ఉంటుందో అలాగే డేటాబేస్ అన్నట్టు. ఇలా మనకు బ్యాంక్ వాళ్ళకి ఇన్సూరెన్స్ వాళ్ళకి వీళ్ళందరికీ డేటాబేస్ కూడా. ఎందుకు? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ డేటాబేస్ ఇన్ ద సెన్స్ డేటాబేస్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ది డేటా. అలాగే మన ఇంట్లో ఉన్న బాక్సెస్ మనం ఎందుకు యూజ్ చేస్తామో ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ సంథింగ్. ఆ డేటా కావచ్చు, లేకపోతే మీ యొక్క పర్సనల్ థింగ్స్ కావచ్చు, యాక్సెస్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ దేర్ కంటైనర్ ఆర్ దేర్ బాక్స్ ఈజ్ used to store the data. In the same way in our systems also, in the same way in our real time also, database is used to store the data in the sense what type of data in the sense our master information అంటే మన నేము, మన డేట్ ఆఫ్ బర్త్, మన జాయినింగ్, మన డీటెయిల్స్, ఫర్దర్ డీటెయిల్స్ డిపెండ్స్ అపాన్ ది డొమైన్. దే మే యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. అర్థమవుతుందండి? సో అదే ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. డేటా ఇన్ ద సెన్స్ కలెక్షన్ ఆఫ్ information. And what is a database in the sense? So a database is a collection of interrelated data items that can be stored and organized in the form for easy retrieval. And ఇక్కడ DBMS in the sense database management system. మీకు గుర్తున్న బీటెక్ వాళ్ళకి బీటెక్లో మెయిన్ సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళకి అండ్ ఎంసీఏ వాళ్ళకి DBMS అనే సిస్టమ్ ఉంటుంది, ఐ సబ్జెక్ట్ ఉంటుంది. ఈవెన్ బీఎస్సీ వాళ్ళు కూడా ఉండొచ్చు, బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళు కూడా ఉండొచ్చు. DBM స్టాండ్స్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే పేరు ఉంది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి. అంటే హియర్ దట్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ ది డేటాబేస్. అంటే DBMS అనే లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన డేటాబేస్ని మేనేజ్ చేయడానికి. అంటే డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ డేటాబేస్లోకి డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఉన్న డేటాని ఎలా మనము రిట్రీవ్ చేయాలి, ఉన్న డేటాను మనం ఎలా డిలీట్ చేయాలి, ఉన్న డేటా మనం ఎలా అప్డేట్ చేయాలి అని చెప్పి మొత్తం థింగ్స్ మనము హ్యాండిల్ చేయొచ్చు. అంటే ది ఎంటైర్ డేటాబేస్ని మనము మేనేజ్ చేయొచ్చు. ఆ యొక్క సిస్టమ్నే మనం ఏమంటామంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటాము. ఇలా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఒకటి ఉంది. ఆ లాంగ్వేజ్ పేరు SQL, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. SQL ప్రతి ఒక్క లాంగ్వేజ్కి యూజ్ చేస్తారండి. ప్రతి ఒక్క టెక్నాలజీలోనూ యూజ్ చేస్తారు. దట్స్ వై ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్లైడ్లో మనం రాసాం DB2 యూనివర్సల్ డేటాబేస్ అని చెప్పి. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనము ఎటువంటి టెక్నాలజీకైనా మనము DB2ని యూజ్ చేస్తామండి. DB2 అంటే పాతది కాదు, మీకు తెలియంది కాదు. మీకు ఇంతకుముందు ఏదన్నా ఒక టెక్నాలజీ వచ్చి ఉంటే అందులో ఖచ్చితంగా DB2 అని ఉంటుంది. కాకపోతే అక్కడ మనము DB2 అని అన్నాం, అక్కడ మనం SQL అని అంటాం. .NET అయితే SQL సర్వర్ యూజ్ చేస్తాము, జావాలో అయితే MySQL యూజ్ చేస్తాము, ఒరాకిల్లో అయితే SQL యూజ్ చేస్తాం, ఒరాకిల్ యాప్స్ అక్కడ SQL యూజ్ చేస్తాం. అలా మనం ప్రతి ఒక్క టెక్నాలజీలోనూ మనము మన డేటాని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేసే సిస్టమ్ ఏది అంటే DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, RDBMS అని అంటారు. ఓకేనండి. ఆ RDBMS యూజ్ చేసే లాంగ్వేజ్ ఏది అంటే SQL. అదే SQLని ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాం. అంటే ఈ DB2 కొత్తదైతే కాదు. అంటే ఇది అందరికీ సుపరిచితమే. ఇది ఒకవేళ మీరు ఇంతకుముందు ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకుని ఉన్నా, లేకపోతే మీరు సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఎంసీఏ కానీ, లేకపోతే బీఎస్సీ కంప్యూటర్స్, స్టాట్స్ ఆ బ్యాక్గ్రౌండ్కి మీరు సంబంధించిన వాళ్ళకి మీకు ఖచ్చితంగా SQL టచ్ అయ్యే ఉంటుంది. కాబట్టి ఇది చాలామందికి ఈజీగానే అర్థమవుతుంది. ఇక్కడ అర్థం అవ్వకుండా పోవడానికి ఏమీ లేదు. చూడండి, ఇక్కడ నేను చెప్పాను, ఇక్కడ చూడండి, టేబుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా అండ్ ఇట్ కంటైన్స్ కాలమ్స్ అండ్ రోస్.
మనం చెప్పుకున్నది. ఇక టేబుల్లో మనకి కాలమ్స్ అండ్ రోస్ ఉంటాయి. కాలమ్స్ అంటే యాట్రిబ్యూట్స్, కాలం అంటే ఆ యొక్క కాలం యొక్క యాట్రిబ్యూట్స్ అన్నట్టు. అంటే ఆ యొక్క రోలో మనము ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నాము అని చెప్పడానికి యూజ్ చేసేది కాలం నేమ్. అలాగే రో ఇన్ ద సెన్స్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దాన్ని మనము డేటా అని అంటాం. సో ఇలా అన్నట్టు. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, మనకి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మనకి ఆల్రెడీ వీజామ్ ఉంది, మనకు ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ ఉంది కదా మన మెయిన్ ఫ్రేమ్స్లో. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ DB2? వై షుడ్ వి గో ఫర్ DB2? ఇన్ ద సెన్స్ we have few advantages in DB2 against ఫైల్ సిస్టమ్. అంటే ఏంటంటే మనకి DB2 కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు ఫైల్ సిస్టమ్ని కంపేర్ చేసుకుంటే మనకు DB2 కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నట్టు. ఆ అడ్వాంటేజెస్, అందులో కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే ఇండిపెండెన్సీ, రిడెండెన్సీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ. ఈ 4 పాయింట్ల గురించి మనం మాట్లాడుకోవచ్చు. అంటే అఫ్ కోర్స్ ఇవి ఎవరు అడగరు రియల్ టైంలో, బట్ మనం తెలుసుకోవాలి కాబట్టి మనం చెప్తున్నాం. మనకి ఇది ఫైల్ సిస్టమ్ ఉండగా, అంటే ఇది మనకి మెయిన్ ఫ్రేమ్స్, మనకి ఇంటర్నల్గా మనకు ఫైల్ సిస్టమ్ ఉంది. అవునా, పిఎస్ ఫైల్స్ ఉన్నాయి డేటాని ప్రాసెస్ చేయడానికి, అలాగే డేటాని స్టోర్ చేసుకోవడానికి వీజామ్ ఫైల్స్ ఉన్నాయి, డేటాబేస్గా యూజ్ చేసుకోవచ్చు. దెన్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ DB2? అగైన్ వై షుడ్ గో ఫర్ DB2? అంటే ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలండి. DB2 అనేది ఏ ఒక్క టెక్నాలజీకి ఇంటర్నల్ కాదు, ఇది ఎక్స్టర్నల్ అన్నట్టు. ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్, లేకపోతే ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఏరియా అని కూడా అంటాం మనం. అంటే DB2 అనేది మనకి టెక్నాలజీలో ఇన్క్లూడ్ అయి ఉండదు, ఎంబెడ్ అయి ఉండదు. మనం యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే దట్స్ అవర్ విష్. బట్ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే మనము బయట నుండి మనము పర్మిషన్, అంటే యాక్సెస్ తెచ్చుకోవాల్సింది. అంటే సేమ్ యాజ్ లైక్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కోబాల్ అనేది ఆంధ్రప్రదేశ్ అయితే DB2 అనేది తమిళనాడు. అంటే ఇప్పుడు మనము ఒక స్టేట్లో నుండి ఇంకొక స్టేట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి సమ్ బార్డర్స్ ఉంటాయి కదా, సమ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనకి కొన్ని గానే మనం వీసా ఆపరేషన్ కూడా యూజ్ చేస్తాం. అక్కడ ఏం డిఫరెన్స్ లేదు, అవునా? బట్ ఇక్కడ DB2 అలా కాదు. DB2 ఈజ్ నాట్ లైక్ దట్. సో మీరు DB2ని యూజ్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ ఎక్స్ట్రా కేర్. నా వాయిస్ మీకు క్లియర్గా వినపడుతుందా అండి, వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్? క్లియర్గా వినపడుతూ ఉంటే ఎస్ అని టైప్ చేయండి చాట్ ప్యాడ్లో, లేదు అంటే నో అని టైప్ చేయండి. టైప్ చేశారండి, నాకు రావడం లేదు చాట్ ప్యాడ్లో. 1 minute అండి. యా, ఓకే ఫైన్. ఓకే ఫైన్. So today we are going to discuss about such type of database. అంటే ఇప్పుడు మనము అటువంటి డేటాబేస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. హియర్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ DB2 ఓవర్ అవర్ ఫైల్ సిస్టమ్? ఒక 1 minute అండి.
సో ఇక్కడ మనము అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నామంటే DB2 గురించి మనం ఒక 4 పాయింట్స్ని తీసుకోవచ్చు. అవి ఏంటివంటే ఇండిపెండెన్సీ అండ్ డేటా రిడెండెన్సీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ కాన్కరెన్సీ అండ్ సెక్యూరిటీ. అంటే వెన్ కంపేరింగ్ విత్ ఫైల్ సిస్టమ్ హియర్ వీ హ్యావ్ మోర్ ఇండిపెండెన్సీ అన్నట్టు. అంటే ఏ విధంగా మనం ఇండిపెండెన్సీ అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. we want to add some new field to the existing layout of the file. అంటే ఏంటి, మనకు ఆల్రెడీ ఒక ఫైల్ మనం యూజ్ చేస్తూ ఉన్నాం మన కోబల్ ప్రోగ్రాంలో. అటువంటి కోబల్ ప్రోగ్రామ్కి ఉన్న లేఅవుట్ మనము చేంజ్ చేయాలి. అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఒక 10 కాలమ్స్ ఉన్నాయి మన టేబుల్ మన ఫైల్లో. సో దానికి మనం ఒక కొత్త ఫీల్డ్ని యాడ్ చేయాలనుకున్నాం. లైక్ మనకి ఇప్పుడు ఎంప్లాయీస్ జిప్ కోడ్ని మనమే యాడ్ చేయాలనుకున్నాం మన యొక్క ఫైల్ యొక్క లేఅవుట్. అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఆ యొక్క ఫైల్ని మనము ఏ ప్రోగ్రామ్ అయితే యూజ్ చేస్తున్నామో ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ ఫైల్ లేఅవుట్ని మాడిఫై చేసి మనం ఏం చేయాలి, ఆ ప్రోగ్రామ్స్ అన్నిటినీ మనము రీకంపైల్ చేసి మనం ఆ ఫైల్స్ అన్నిటిని మనము టెస్ట్ చేసుకోవాలి. అవునా? బట్ ఇన్ ది కేస్ ఆఫ్ DB2 ఇట్స్ నాట్ లైక్ దట్. మీరు ఒకవేళ ఏదైనా ఒక టేబుల్కి న్యూ కాలమ్ని యాడ్ చేయాలి అనుకుంటే మీరు ప్రోగ్రామ్స్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వరకు అంటే until unless if you are using that field in the program. ఓకేనండి. అంటే ఇప్పుడు మీరు అదే సేమ్ జిప్ కోడ్ అనే కాలమ్ని మీరు టేబుల్ యాడ్ చేయాలనుకోండి, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే యూ విల్ రిక్వెస్ట్ టు యువర్ అడ్మిన్. అంటే ఇక్కడ మనకి అడ్మిన్ అనే టీం ఒకటి ఉంటుందండి, DBA అంటారు వాటిని. వాళ్ళని వచ్చి మనము DB అంటాం, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ టీమ్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ టేబుల్స్ అని మనం క్రియేట్ చేసేస్తాం. మన రియల్ టైంలో టేబుల్స్ ఎప్పుడు మనం క్రియేట్ చేయమండి, గుర్తుపెట్టుకోండి. మనం రియల్ టైంలో DB2 టేబుల్స్ మనం క్రియేట్ చేయము. ఈ పాయింట్ మీకు నేను మళ్ళీ చెప్తాను, కాబట్టి మీరు నో నీడ్ టు వరీ. ఓకేనండి. మరి మనం ఏం చేస్తాం సార్ అంటే అది కూడా నేను మీకు చెప్తాను. DB2 మనం ఏ లెవెల్ వరకు అయితే మనం యూజ్ చేస్తామనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే. ప్రస్తుతానికి వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆర్ వాట్ ఆర్ ది ప్లస్ పాయింట్స్ ఆఫ్ DB2 అగైనెస్ట్ ఫైల్ సిస్టమ్ అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చి డేటా ఇండిపెండెన్సీ. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ న్యూ ఫీల్డ్ ఇన్ ది ఫైల్, దెన్ you have to recompile all the programs even though if you are not using that field in the program. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒకవేళ మీరు ఏదైనా ఒక న్యూ ఫీల్డ్ని యాడ్ చేయాలనుకుంటే ఏదైనా ఒక ఫైల్కి ఆ ఫైల్ ఏ ప్రోగ్రామ్స్ వచ్చినాయో ఆ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మీరు టచ్ చేయాలి. అంటే మీరు వాటిని రీకంపైల్ చేసి టెస్ట్ చేసుకోవాలి, కరెక్ట్గా రన్ అవుతుంది, ఏదైనా అబెన్స్ వస్తాయి ఏంటి అని చెప్పి. బట్ DB2 అలా కాదు. మీరు ఏదైనా ఒక కొత్త కాలమ్ని యాడ్ చేయాలనుకుంటే మీరు జస్ట్ టేబుల్కి వెళ్ళిపోయి కొత్త కాలమ్ని యాడ్ చేస్తే సరిపోతుంది. మీరు ప్రోగ్రామ్స్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఆ యొక్క కొత్త కాలమ్ని కొత్త ఫీల్డ్ని మీరు మీ ప్రోగ్రామ్లో ఏదైనా కోడ్ రాసుకోవాలనుకుంటే, అంటే మీరు ఆ యొక్క కాలం మీద మీరు ఏదైనా ఒక చిన్న ఫంక్షనాలిటీ ఏదైనా చేస్తున్నారంటే అప్పుడు మాత్రమే మీరు ప్రోగ్రామ్స్ని టచ్ చేయాలి. సో దట్స్ కన్సిడర్ యాజ్ వన్ ఎగ్జాంపుల్ ఆర్ వన్ అడ్వాంటేజ్. ఆ నెక్స్ట్ వన్ ఈజ్ డేటా రిడెండెన్సీ. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇంతవరకు ఫైల్స్లో మనం ఏం చేసాము, ఒక ఫైల్ నుండి మనకి ఇన్పుట్ డేటా వస్తుందని మనం చెప్పుకున్నాం. అవునా? ఆ ఇన్పుట్ డేటాని యూజ్ చేసుకొని మనము మళ్ళీ చాలా స్టెప్స్ రన్ చేస్తాం అన్నట్టు. ఏం చేస్తాం మనము, ఫస్ట్ స్టెప్లో ఏమో ఆ మెయిన్ ఇన్పుట్ డేటాని యూజ్ చేసుకొని మనం సమ్ ప్రాసెస్ అంటే సమ్ మోడలైజేషన్ చేసి మనము ఇంకొంచెం డేటా మనము ఇంకొక అవుట్పుట్ ఫైల్ తెచ్చుకుంటాం. అదే అవుట్పుట్ ఫైల్ని తీసుకెళ్ళి మరి ఇంకొక స్టెప్గా మనం ఇన్పుట్గా ఇచ్చుకొని అక్కడ మనకు కావాల్సిన విధంగా మనం డేటాని మోడలైజేషన్ చేసుకొని ఇంకొక సమ్ డేటా అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ డేటా మాత్రమే మనం ఇంకో ఫైల్కు లోడ్ చేసుకుంటాం. మళ్ళీ ఆ ఫైల్ని యూజ్ చేసుకొని అంటే ఆ ఫైల్ని మనం నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఇన్పుట్గా యూజ్ చేసుకొని మనము అవుట్పుట్ ఫైల్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ ఇన్పుట్లో ఉన్న డేటానే ఇంటర్మీడియట్ ఫైల్స్లో ఉంటుంది, ఇంటర్మీడియట్ ఫైల్స్లో ఉన్న డేటానే మనకి మెయిన్ అవుట్పుట్ ఫైల్లోనూ ఉంటుంది. అంటే అక్కడ జరుగుతున్నది ఏంటి, వీఆర్ యూజింగ్ ది కామన్ డేటా. దట్ మీన్స్ వీఆర్ స్టోరింగ్ ది కామన్ డేటా ఇన్ మోర్ దాన్ వన్ ఫైల్స్. బట్ ఇన్ DB ఇట్స్ నాట్ లైక్ దట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కామన్గా ఉన్న డేటా అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి మనము ఒక సపరేట్ టేబుల్లో పెట్టేస్తాం. ఆ టేబుల్లో పెట్టేసి మనం ఏ ప్రోగ్రాంలో కంటే ఆ ప్రోగ్రాంలో, ఏ అప్లికేషన్లో కంటే ఆ అప్లికేషన్లో మనం అదే టేబుల్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి ఇక్కడ ఇన్ ఫైల్ సిస్టమ్ ది సేమ్ డేటా may contain maybe stored in multiple files, but in DB2 we store the common data in one table and all the applications can share it.
That means the common data will be stored in a single table and can be used by multiple users for multiple applications. Here, the data redundancy is reduced. అంటే ఏంటి ఇక్కడ దీని మీనింగ్, కామన్గా యూజ్ చేస్తున్న డేటా అంటే కామన్గా స్టోర్ చేస్తున్న డేటాని మనం తీసుకెళ్ళిపోయి ఒక సపరేట్ ఒక పర్టికులర్ టేబుల్లో మనము చేసుకుంటాం అన్నట్టు. ఆ టేబుల్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈజీగా మనము యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి డేటా కాన్కరెన్సీ అండ్ డేటా ఇంటిగ్రిటీ. కాన్కరెన్సీ అంటే అట్ ఏ టైం అండి, ఓకేనా. అట్ ఏ టైం అంటే నేను మీకు గుర్తుండదు, మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనము ఫైల్స్లో డిస్క్ ఈక్వల్స్ టు ఓల్డ్ అచ్చాము, దాని మీనింగ్ ఏంటి, ది ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్ అండ్ ఓన్లీ వన్ యూజర్ కెన్ యూజ్ దట్ డేటా సెట్ అట్ ఏ టైం ఫర్ రైటింగ్ పర్పస్, అవునా. బట్ ఇక్కడ డీబీటీలో అలా కాదు. డీబీటీలో మనము రైటింగ్ పర్పస్ కూడా మనము ఒకే టేబుల్ని ఒకేసారి ఎన్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేసుకోవచ్చు. దాన్నే మనము కాన్కరెన్సీ అంటాం. అంటే కాన్కరెన్సీ ఇన్ ద సెన్స్ సైమల్టేనియస్లీ ఆర్ కాన్కరెంట్లీ, ఓకేనండి. అంటే ఇక్కడ చూడండి, కాన్కరెన్సీ అలౌస్ మోర్ దెన్ వన్ యూజర్ టు షేర్ ది సేమ్ రిసోర్స్ అట్ ఏ టైం. రిసోర్స్ అంటే టేబుల్ అండి, ఓకేనా. హియర్ ఇంటిగ్రిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద కరెక్ట్నెస్ ఆఫ్ డేటా. ఇక్కడ ఇంటిగ్రిటీ అంటే కరెక్ట్నెస్ ఆఫ్ డేటా అండి, ఓకేనా. ఇప్పుడు ఒక ఫైల్ తీసుకోండి, ఒక ఫైల్ని మనం ఏం చేసాము, ఇప్పుడు ఏ అనే ఒక డెవలపర్ ఉన్నాడు, బి అనే ఇంకో డెవలపర్, సి అనే ఇంకో డెవలపర్ ఉన్నాడు. ఇక్కడ ఏ అనే డెవలపర్ ఏం చేశాడంటే డిస్క్ ఈక్వల్స్ టు ఓల్డ్లో ఒక ఫైల్ని యూజ్ చేస్తున్నారు. అంటే ఈమె మేక్ ఎనీ చేంజెస్ టు ది ఎగ్జిస్టింగ్ డేటా ఇన్ ది ఫైల్, అవునా. సో ఇన్ ది సేమ్ వే మీన్స్ అట్ ది సేమ్ టైం డెవలపర్ బి డెవలపర్ సి కూడా సేమ్ ఫైల్స్ని యూజ్ చేస్తున్నారు కాన్కరెంట్లీ. అది కూడా ఎలా యూజ్ చేస్తున్నారు వాళ్ళు, మరి వాళ్ళు డిస్క్ ఈక్వల్స్ టు ఓల్డ్ ఇవ్వగలరంటే నో, దే కెనాట్ గివ్ డిస్క్ ఈక్వల్స్ టు ఓల్డ్, బట్ దే కెన్ గివ్ డిస్క్ ఈక్వల్స్ టు షేర్ అంటే ఏంటి, ఓన్లీ రీడింగ్ పర్పస్ అన్నట్టు. ఇప్పుడు బి అనే డెవలపరు, సి అనే డెవలపరు అందులో డేటాని రీడ్ చేస్తున్నారు, అంటే రీడ్ చేసుకుంటూ ఉన్నారు నార్మల్గా. ఈలోపు ఏం చేశాడంటే డెవలపర్ ఏ అనేవాడు చేంజెస్ చేసేసాడు డేటాకి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు డెవలపర్ బి అనేవాడు రీడ్ చేసిన ముందు ఒక డేటా ఉండింది, రీడ్ చేసిన తర్వాత ఇంకొక డేటా ఉంది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటే ఇన్కరెక్ట్నెస్ ఆఫ్ డేటా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అవునా. అంటే ఏంటి, ఈ మధ్యలో ఎవరు డేటాని చేంజ్ చేసేసారు ఫైల్లో ఉన్నది, అది ఎవరు ఇంపాక్ట్ అయింది, అది డెవలపర్ బికి డెవలపర్ సికి ఇంపాక్ట్ అయింది. బట్ మన డీబీ2 టేబుల్లో అలా జరగదన్నట్టు. అంటే హియర్ అవర్ డీబీ2 టేబుల్ ప్రొవైడ్స్ మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ కాన్కరెన్సీ అండ్ మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ. కాన్కరెన్సీ ఇన్ ద సెన్స్ simultaneously, concurrently, at a time, means it allows more than one user to share the resource at a time. ఓకేనండి. అలా మీరు ఒకేసారి ఒకే టేబుల్ని మల్టిపుల్ యూజర్స్ రైటింగ్ పర్పస్కి యూజ్ చేసుకుంటున్నప్పటికీ ఏ ఒక్క పీర్ రిసోర్స్కి ఎటువంటి ఇన్కరెక్ట్ డేటా అనేది రాదు. అది ఎలా జరుగుతుందంటే విత్ ది హెల్ప్ ఆఫ్ లాకింగ్ స్ట్రాటజీ అన్నట్టు. మనకి లాక్స్ ఉంటాయండి ఇక్కడ. ఆ లాక్స్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను, ఇప్పుడు కాదు, మనం ఫర్దర్ సెషన్స్లో మనం ఆ లాక్స్ గురించి క్లియర్గా మనం డిస్కస్ చేసుకుంటాం, ఓకేనండి. అంటే దాన్ని మనం ఏమంటామంటే డేటా ఇంటిగ్రిటీ అంటాం. డేటా ఇంటిగ్రిటీ అంటే డేటా కరెక్ట్నెస్ ఆర్ కరెక్ట్నెస్ ఆఫ్ డేటా అని మనం అంటాం. అంటే ది మీనింగ్ ఏంటంటే ఒకేసారి ఒకే టేబుల్ని రైటింగ్ పర్పస్కి మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి ఇన్కరెక్ట్నెస్ ఆఫ్ డేటా అనేది రాదు. దాన్నే మనము ఇంటిగ్రిటీ ఆఫ్ డేటా అని అంటాము, ఓకేనండి. అది ఎలా సార్ పాసిబుల్ అవుతుంది అంటే ఇన్ డీబీ2 వీ హ్యావ్ సమ్ లాకింగ్ స్ట్రాటజీ. ఆ లాకింగ్ స్ట్రాటజీ అనేది యూజ్ చేసుకొని మన డీబీ2 టేబుల్ మనకి ఎటువంటి ఇబ్బంది 1 minute అండి. సో అటువంటి లాకింగ్ మెకానిజం యూజ్ చేసుకొని మన డీబీ2 మనకి ఎటువంటి అంతరాయం రాకుండా మనము ఒకేసారి మల్టిపుల్ యూజర్స్ సేమ్ టేబుల్ని యూజ్ చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తున్నట్టు. దాన్నే మనము కరెక్ట్నెస్ ఆఫ్ డేటా లేకపోతే డేటా ఇంటిగ్రిటీ అని అంటాం. తర్వాత సెక్యూరిటీ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన ఫైల్ సిస్టంలో సెక్యూరిటీ ఎలా ఉంటుంది,
ఫైల్ లెవెల్లో ఉంటుంది. అవునా? అంటే ఏంటి, ఇప్పుడు మీరు డిస్ప్యూస్ టు ఓల్డ్ ఇచ్చారనుకోండి, ఒక్కరు మాత్రమే ఆ ఫైల్ని యూజ్ చేసుకోగలరు అవుట్పుట్ మోడ్లో. అవునా? మరి ఇంకా వేరే యూజర్స్ ఎవరు నా ఫైల్ని రైటింగ్ పర్పస్కి యూజ్ చేసుకోగలరు అట్ ఏ టైం అంటే నో. అవునా? అది కూడా కాకుండా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే, ఒక ఫైల్ని మీరు ఓపెన్ చేశారనుకోండి, మీకు ఏం కనబడుతుంది? ఫైల్లో ఉన్న ఎంటైర్ డేటా మీకు కనబడుతుంది. అవునా? అదే డేటా ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా, అంటే ఇది ఎవరైనా బిజినెస్ క్లయింట్స్ ఓపెన్ చేసినా, లేకపోతే ఇంకా వేరే డెవలపర్స్ యూజ్ చేసినా, అంటే ఓపెన్ చేసినా, వేరే టీం వాళ్ళు ఓపెన్ చేసినా, వేరే అప్లికేషన్ వాళ్ళు ఓపెన్ చేసినా, ఎవరు ఓపెన్ చేసినా కూడా ఫైల్లో ఉన్న ఎంటైర్ డేటా మనకి కనబడుతున్నట్టు. That means in file system the access will be controlled at file level, but in DB2 it's not like that. DB2లో మీరు మీ యొక్క సెక్యూరిటీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మీరు యాక్సెస్ ఓన్లీ పర్టికులర్ కాలమ్స్ మాత్రమే, లేకపోతే ఒక పర్టికులర్ రికార్డ్స్ మాత్రమే మీరు సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. అది ఎలా అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా అండి? అంటే ఇప్పుడు మీరు ఒకవేళ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు ఇదొక ఫైలు, అంటే నార్మల్ ఇది ఒక వీజా ఫైల్ అనుకుందాం. ఇది ఒక మీరు వీజా ఫైల్, మీరు 3.4లోకి వెళ్ళి ఈ ఫైల్ని ఓపెన్ చేస్తారనుకోండి, మీకు ఏం కనబడుతుంది? 1 2 3 4 5 6 ఇలా ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో అంతమంది ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మీకు కనబడుతుంది. బట్ DB2 ఇట్స్ నాట్ లైక్ దట్. DB2లో మీరు ఓన్లీ కొన్ని కాలమ్స్ ఆఫ్ డేటానే మీరు కావాలంటే బ్రౌజ్ చేసుకోవచ్చు. అంటే యూ కెన్ రిస్ట్రిక్ట్ ఆర్ యూ కెన్ కంట్రోల్ ది యాక్సెస్ అట్ రో లెవెల్స్ అండ్ కాలమ్ లెవెల్స్ ఇన్ DB2. అది ఎలా అంటే నేను మీకు చూపిస్తాను. ఓకే అండి? సో దీస్ ఫోర్ పాయింట్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ DB2 అగైనెస్ట్ ఫైల్ సిస్టమ్. ఏవేవి? ఇండిపెండెన్సీ, అలాగే డేటా రిడెండెన్సీ, అలాగే కాన్కరెన్సీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ. ఓకేనండి? సో నెక్స్ట్ మనము DB2కు ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు DB2, అసలు DB2 అంటే ఏంటి అంటే, DB2 కంటైన్స్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మనకు DB2లో 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయండి. అవి ఏవి అంటే సిస్టమ్ ఆబ్జెక్ట్స్ ఒకటి, అలాగే డేటా ఆబ్జెక్ట్స్ ఒకటి. సిస్టమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెన్స్ పేరులో చూడండి, సిస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే సిస్టమ్ యొక్క ఆబ్జెక్ట్స్. దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ కంట్రోల్డ్ అండ్ క్రియేటెడ్ బై ది DB2 సిస్టమ్. ఓకేనండి? DB2 సిస్టమ్ అంటే మన DB2 సిస్టమ్ వితౌట్ అవర్ పర్మిషన్, అంటే ఇక్కడ మన యొక్క ఇంట్రాక్షన్ అవసరం లేదండి. DB2 సిస్టమ్ ఏం చేస్తుందంటే కొన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి పెట్టుకుంటుంది. ఆబ్జెక్ట్స్ ఏవేవి అంటే DB2 కేటలాగు, DB2 డైరెక్టరీ, యాక్టివ్ అండ్ ఆర్చీవ్ లాగ్స్, బఫర్ పూల్స్. ఇలా మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి పెట్టుకొని దానికి అదే యూజ్ చేసుకుంటుంది అన్నట్టు. అది ఎప్పుడు ఎందుకు యూజ్ చేసుకుంటుందో నేను మీకు చెప్తానండి. ఓకేనా? తర్వాత డేటా ఆబ్జెక్ట్స్. హియర్ పేరులో ఉంది డేటా ఆబ్జెక్ట్స్ అనొచ్చు మనం వీటిని, లేకపోతే యూజర్ ఆబ్జెక్ట్స్ అని అనొచ్చు. యూజర్ ఇన్ ద సెన్స్ మనం. సో అంటే మనం హ్యూమన్ బీయింగ్స్ అన్నట్టు. సో దిస్ ఆబ్జెక్ట్స్ విల్ బి క్రియేటెడ్ అండ్ యూజ్డ్ బై ది యూజర్స్. వీటిలో ఎగ్జాంపుల్స్ ఏమంటే స్టోరేజ్ గ్రూప్స్, డేటాబేసెస్, టేబుల్ స్పేసెస్, వీవ్స్, ఇండెక్సెస్, టేబుల్స్. వీటిని మనము డేటా ఆబ్జెక్ట్స్ అని అంటాం, లేకపోతే యూజర్ ఆబ్జెక్ట్స్ అని అంటాం. ఇవి ఎవరు క్రియేట్ చేస్తారో అంటే మనమే క్రియేట్ చేస్తాము, మనమే యూజ్ చేసుకుంటాం. ఓకేనండి? మనం క్రియేట్ చేస్తామంటే మనం కాదండి, మన DBA ఉంటారు కదా, అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ టీము, వాళ్ళు ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అన్నీ క్రియేట్ చేసి మనకి ఇస్తారన్నట్టు. మనం రియల్ టైంలో డెవలపర్స్, మనం అంటే వీఆర్ ఓన్లీ డెవలపర్స్, వీఆర్ నాట్ అడ్మిన్ పీపుల్. సో ఇన్ రియల్ టైమ్ వీ నెవర్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మనం రియల్ టైంలో మనం ఏ ఒక ఆబ్జెక్ట్ని కూడా మనం క్రియేట్ చేయము, మన అడ్మిన్ వాళ్ళే క్రియేట్ చేస్తారు. జస్ట్ వీ విల్ యూజ్ దోస్ ఆబ్జెక్ట్స్ అంతే. మనం వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చిన దాన్ని మనము యూజ్ చేసుకుంటాం అంతే. ఓకేనండి? ఇలా లైక్ కన్స్ట్రక్షన్ పీపుల్ అనొచ్చు. మనము ఒక హౌస్ని మనం తీసుకోనుకుంటే మనం ఏం చేస్తాము, మన హౌస్ని యూజ్ చేసుకుంటామే కానీ మనం దాన్ని వాల్స్, మనం ఫౌండేషన్ వేసి, వాల్స్ కట్టి, కాంక్రీట్ వేసి మనం బిల్డ్ చేయం కదా. ఆ బిల్డ్ అంతా ఆ కన్స్ట్రక్షన్ బిజినెస్ అంతా ఎవరికి ఇస్తాం? మనము సపరేట్ వాళ్ళకి ఇస్తాం, అంటే వేరే కాంట్రాక్టర్స్కి ఇస్తాం. ఇన్ ది సేమ్ వే హియర్ ఆల్సో. ఒక డేటాబేస్ని యూజ్ చేసుకోవాలంటే మనము డేటాబేస్ని క్రియేట్ చేసిన అవసరం లేదు. మనకి అడ్మిన్ అనేవాడు ఒకడు ఉంటాడు, అడ్మినిస్ట్రేషన్ టీం ఒకటి ఉంటుంది. ఆ టీము ఈ యొక్క డేటాబేస్ ఆబ్జెక్ట్ మొత్తం క్రియేట్ చేసి మనకి ఇస్తుంది. జస్ట్ మనం యూజ్ చేసుకుంటాం అంతే. బట్ యూజ్ చేసుకున్నప్పటికీ మనకి ఇవన్నీ తెలుసుకోవాలి కదా.
అసలు స్టోరేజ్ గ్రూప్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, టేబుల్ స్పేస్ అంటే ఏంటి, వ్యూస్ అంటే ఏంటి, ఇండెక్సెస్ అంటే ఏంటి, టేబుల్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలుసుకోవాలి కదా. కాబట్టి మనము ఈ ఇంట్రొడక్షన్ అన్నట్టు ఇదంతా జస్ట్ థియరీ ఉంటుందండి ఈరోజు. ఆఫ్ కోర్స్ రియల్ టైంలో ఈ థియరీ మొత్తం ఎవరు అడగరు, ఓకేనా, ఎవరు అడగరు ఈ థియరీని. బట్ ఇట్ ఈస్ బెటర్ టు నో. ఎవరు అడగరు కదా అని చెప్పి మీరు చదవడం మానేయకండి, ఓకేనండి. అది సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ DB2 డేటా ఆబ్జెక్ట్స్ ఆర్ యూజర్ ఆబ్జెక్ట్స్. ఇందులో మనము ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటామండి ఈరోజు. స్టోరేజ్ గ్రూప్స్ అంటే ఏంటి, డేటాబేసెస్ అంటే ఏంటి, టేబుల్ స్పేసెస్ అంటే ఏంటి, వ్యూస్ అంటే ఏంటి, ఇండెక్సెస్ అంటే ఏంటి, టేబుల్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనము ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. దీనికంటే ముందు మనం మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇన్ DB2 వేర్ ది డేటా వుడ్ బి స్టోర్డ్, ఇన్ ద సెన్స్ ది డేటా వుడ్ బి స్టోర్డ్ ఇన్ టేబుల్. అది కూడా ఎలా, హౌ ది డేటా వుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ టేబుల్ అంటే ది డేటా వుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. రోస్లో మనకి రికార్డ్స్ ఉంటాయి, రోస్లో మనకి రికార్డ్స్ స్టోర్ చేస్తాము. కాలమ్ ఇన్ ద సెన్స్ ఇట్ స్పెసిఫైస్ ది అట్రిబ్యూట్ ఆఫ్ ఏ రో. ఈ యొక్క రో యొక్క అట్రిబ్యూట్స్ని ఇది స్పెసిఫై చేస్తున్నట్టు. అంటే దీంట్లో ఈ రోలో మనకి ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలి, అది కూడా మ్యాక్సిమం ఎంత లెంత్ని మనము స్టోర్ చేయాలి అని దీని యొక్క అట్రిబ్యూట్స్ని స్పెసిఫై చేసేది కాలమ్ నేమ్ అండి, ఓకేనండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ టేబుల్లో మీరు డేటాని స్టోర్ చేస్తున్నారంటే ఈ టేబుల్ ఉండాలి కదా. అవును. మరి ఈ టేబుల్ని క్రియేట్ చేయాలంటే దీనికంటే ముందు దీని యొక్క పేరెంట్ని మనం క్రియేట్ చేయాలి కదా. దానికంటే ముందు దాని పేరెంట్ మనం క్రియేట్ చేయాలి, అవునా. అంటే ఇక్కడ ఒక హైరార్కీ ఉంటుందండి. ఆ హైరార్కీ ఏంటి అంటే ఇక్కడ హైరార్కీ ఏంటంటే ఫస్ట్ మనకు వచ్చేది స్టోరేజ్ గ్రూప్ అండి, ఓకేనా. ఇక్కడ మనకు వచ్చేది స్టోరేజ్ గ్రూప్, దాని తర్వాత మనకు వచ్చేది డేటాబేస్, దాని తర్వాత మనకు వచ్చేది టేబుల్ స్పేస్ అండ్ ఇండెక్స్ స్పేస్. ఈ టేబుల్ స్పేస్లో మనము ఏం చేస్తామంటే టేబుల్స్ని క్రియేట్ చేస్తాం. ఈ ఇండెక్స్ స్పేసెస్లో మనము ఇండెక్స్ని క్రియేట్ చేస్తామంటే మనం చేయమండి, మన అడ్మిన్ వాళ్ళు క్రియేట్ చేస్తారు అన్నట్టు, ఓకేనండి. ఈ టేబుల్ మీద మనము వ్యూస్ని క్రియేట్ చేస్తాం అన్నట్టు. నేను మీకు చెప్తాను, ప్రతి ఒక్కటి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు నో నీడ్ టు వరీ, ఓకేనండి. అంటే ఈ మొత్తము ఇలా అన్నట్టు. సో ఈ మొత్తము ఇలా అన్నట్టు, ఓకే. ఇది మొత్తం మనం ఏమంటామంటే స్టోరేజ్ గ్రూప్ అని అంటాం, STORAGE స్టోరేజ్ గ్రూప్ అని అంటాం, ఓకేనండి. ఇందులో మనకి చాలా ఉంటాయి అన్నట్టు. ఇందులో మనకి ఇలా ఉంటాయి. 1 minute అండి. Certain to data review. ఇందులో ఏం తీసుకోవచ్చు, ఓకే, నో ప్రాబ్లం. నేను మీకు వర్డ్లో చెప్తాను. సో ఇప్పుడు ఇది ఎలా అంటే ఇలా అన్నట్టు, మనకి ఇన్సర్ట్ టేబుల్, ఇది కూడా వద్దు, మనము ఇక్కడ తీసుకుందాం డూప్లికేట్.
సో ఇక్కడ ఎలా అంటే ఇలా అన్నట్టు, ఇది ఒక ఎంటైర్ స్టోరేజ్ గ్రూప్. ఓకేనండి, ఇది ఒక ఎంటైర్ స్టోరేజ్ గ్రూప్ అన్నట్టు. ఇలా ఇది ఇది ఏంటంటే ఇది ఒక ఎంటైర్ స్టోరేజ్ గ్రూప్ అండి. అంటే మన యొక్క హార్డ్ డిస్క్ లాగా అన్నట్టు. ఓకేనండి, ఇందులో మనకి ఏముంటాయంటే మళ్ళీ మనకి డేటాబేసెస్ అనేటివి ఉంటాయి. ఎలా అంటే ఇలా ఇవి మనకి కలెక్షన్ ఆఫ్ డేటాబేసెస్. అంటే మనకి ఒక స్టోరేజ్ గ్రూప్లో మనకి మల్టిపుల్ ఉంటాయన్నట్టు. ఇలా ఇలా అన్నట్టు. ఇలాగే మనకి చాలా స్టోరేజ్ గ్రూప్స్ ఉంటాయి రియల్ టైంలో. ఒక స్టోరేజ్ గ్రూప్స్లో మళ్ళీ మనకి ఇలా డేటాబేసెస్ ఉంటాయి. మళ్ళీ ఇందులో డేటాబేసెస్లో మనకి ఏముంటాయంటే మళ్ళీ మనకు ఇలా ఉంటాయన్నట్టు. మళ్ళీ మనకి ఇందులో టేబుల్ స్పేసెస్ ఉంటాయి. ఇలా మనకి టేబుల్ స్పేసెస్ ఇలా ఉంటాయి. ఇలా ఉంటాయి. ఇందులో కూడా మళ్ళీ మనకి టేబుల్ స్పేసెస్, అంటే ఒక్కొక్క డేటాబేస్ మళ్ళీ మనకి మల్టిపుల్ టేబుల్ స్పేసెస్ ఉంటాయి. ఇలా అన్నట్టు. ఇలా ఉంటాయి. ఓకేనండి, ఇవి టేబుల్ స్పేసెస్. ఓకేనా. సో ఇలాగే మనకి సేమ్ యాజ్ లైక్ టేబుల్ స్పేసెస్ మనకి ఇండెక్స్ స్పేసెస్ కూడా ఉంటాయండి. ఓకేనా, ఇండెక్స్ స్పేసెస్ కూడా మనకి ఇలాగే ఉంటాయి. టేబుల్ స్పేసెస్ పక్కనే మనకి ఇండెక్స్ స్పేసెస్ కూడా మనకి ఇలా ఉంటాయి అన్నట్టు. ఇండెక్స్ స్పేసెస్ ఇలాగే ఉంటాయి మనకు. ఇలా ఉంటాయి. ఓకేనా. అండ్ తర్వాత ఈ టేబుల్ స్పేసెస్లో మనకి ఏముంటాయంటే ఇక్కడ మనకి టేబుల్స్ ఉంటాయి. సో ఇందులో ఈ టేబుల్ స్పేసెస్లో మనకి ఇలా టేబుల్స్ ఉంటాయండి. ఇక్కడ ఇది టేబుల్ 1, ఇది టేబుల్ 3, ఇది కాదు, ఇది టేబుల్ 3 ఇలా అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ ఈ ఇండెక్స్ స్పేసెస్ మళ్ళీ మనకి ఇండెక్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇలా మళ్ళీ ఇండెక్స్ స్పేసెస్ ఉంటాయి. ఇండెక్స్ స్పేసెస్లో ఇండెక్సెస్ ఇలా ఉంటాయండి. ఇలా ఉంటాయి. ఇందులో మళ్ళీ మనకి సేమ్ టేబుల్లో ఉంటుంది అన్నట్టు. టేబుల్ స్పేస్లో మనకి ఇలా ఒక టేబుల్ ఉంటుంది. ఒక్కొక్క టేబుల్ స్పేస్లో మన ఇష్టం అండి, మనకి ఎన్నైనా ఉండొచ్చు. ఒకే టేబుల్ ఉండొచ్చు, లేకపోతే మల్టిపుల్ టేబుల్స్ ఉండొచ్చు టేబుల్ స్పేస్లో. ఇలా అన్నట్టు. ఒక్కొక్క టేబుల్కి అట్లీస్ట్ మినిమం ఒక టేబుల్, ఒక ఇండెక్స్ అనేది ఉంటుంది అన్నట్టు. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా. ఇలా అన్నట్టు. ఓకే అండి, ఇది మన యొక్క ఎంటైర్ DB2 అన్నట్టు. ఇది మన యొక్క హార్డ్ డిస్క్ అండి. ఇది మన హార్డ్ డిస్క్. సో ఇందులో ఇది టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో మనకి ఇలా ఉంటుందండి. ఇది కాదు, ఇందులో మనకి డేటా అనేది మనకి స్టోర్ చేస్తాం అన్నట్టు. రిమైనింగ్ బాక్స్ and
CO కాలమ్స్. మనం ఇలా డేటాని స్టోర్ చేస్తాం. ఇందులో మనము డేటాని రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ చేస్తాం. ఇందులో మనము డేటాని ఇలా రోస్ అండ్ కాలమ్స్ ఇలా, మళ్ళీ ఇందులో కూడా ఈ టేబుల్లో కూడా అంతే. ఇలా మళ్ళీ సేమ్ రోస్ అండ్ కాలమ్స్. మళ్ళీ ఇందులో కూడా ఇది సేమ్ అన్నట్టు, రోస్ అండ్ కాలమ్స్ ఇలా అన్నట్టు. ఇందులో మనము ఇండెక్స్డ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటామండి. ఇందులో మనము ఇండెక్స్డ్ వాల్యూస్ అంటే కీ వాల్యూస్ అన్నట్టు. ఇందులో మనము ఇండెక్స్ వాల్యూస్ అనొచ్చు, లేకపోతే మనము కీ వాల్యూస్ అని కూడా మనము అనొచ్చు. దీన్ని మనము ఇక్కడ ఇలా స్టోర్ చేసుకుంటాం ఇలా అన్నట్టు. ఓకేనండి. సో దీన్ని మనము ఇక్కడ స్టోరేజ్ గ్రూప్ అన్నాం కదా, దీన్ని మనము ఇక్కడ వీటిని మనము డేటాబేసెస్ అని అంటామండి. మనము డేటాబేసెస్ అని అంటాం. వీటిని మనము డేటాబేసెస్ అని అంటాము. అలాగే మనము వీటిని టేబుల్ స్పేస్ అని అంటాం. వీటిని ఇప్పుడు ఉన్నాయి కదా, 1 మినిట్ అండి, కొంచెం పైకి జరుపుతాను. ఇది స్టోరేజ్ గ్రూపు, ఇది డేటాబేస్, ఇది టేబుల్ స్పేస్, ఇది టేబుల్, ఇది ఉంది కదా, ఇది టేబుల్, ఇది ఇండెక్స్ అండి. అలాగే ఇది ఇండెక్స్ అండి, ఇది ఇండెక్స్ స్పేస్ పైన ఉంది కదా, ఇది ఇండెక్స్ స్పేస్ ఇలా అన్నట్టు. అంటే ఇక్కడ ఈ మొత్తాన్ని తీసుకుంటే మనము ఇదంతా మనము హార్డ్ డిస్క్ అని అంటామండి. ఈ హార్డ్ డిస్క్లో ఏముంటాయి మనకి కలెక్షన్ ఆఫ్ వాల్యూమ్స్. ఆ కలెక్షన్ ఆఫ్ వాల్యూమ్స్ని మనము స్టోరేజ్ గ్రూప్స్ అని అంటాం. ఈ స్టోరేజ్ గ్రూప్స్లో అడ్మిన్ అనేవాడు ఏం చేస్తాడంటే డేటాబేసెస్ని క్రియేట్ చేస్తాడు. ఆ ఒక్కొక్క డేటాబేస్లో మళ్ళీ మనకి ఎన్నో టేబుల్ స్పేసెస్ ఇలా ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకి ఎన్ని టేబుల్ స్పేస్ ఉన్నాయి ఈ డేటాబేస్లో. ఇక్కడ మనకు ఒకే ఒక టేబుల్ స్పేస్ ఉంది. ఆ టేబుల్ స్పేస్ మళ్ళీ మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, 1, 2, 3 ఇలా మనకి చాలా టేబుల్స్ ఉన్నాయి. చూడండి, ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క ఇండెక్స్ ఉంది. ఆ ఇండెక్స్ ఎందులో ఉంది అంటే ఇండెక్స్ స్పేస్లో ఉంది. ఈ ఇండెక్స్ ఏముంటాయంటే మనకి కీ వాల్యూస్ ఉంటాయండి. ఇక్కడ మనం వీజా చెప్పుకున్నాం కదా, ఇక్కడ చూడండి వీజా మనకు 2 ఉన్నాయి కదా, ఇండెక్స్ కాంపోనెంట్ ఒకటి, డేటా కాంపోనెంట్ ఒకటి ఇలా అన్నట్టు. ఈ డేటా కాంపోనెంట్ అంటే ఏంటంటే ఇదంతా టేబుల్. ఏదంటే డేవిడ్ పరంగా తీసుకుంటే ఇదంతా ఒక టేబుల్. ఈ టేబుల్ మొత్తం ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే ఇలా మనకి టేబుల్ స్పేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ టేబుల్ స్పేస్ ఎక్కడ ఉంటుందంటే ఇలా మనకి డేటాబేస్లో ఉంటుంది. ఆ డేటాబేసెస్ ఎక్కడ ఉంటాయంటే
స్టోరేజ్ గ్రూప్స్ ఉంటాయి. ఆ స్టోరేజ్ గ్రూప్స్ అనేది ఏంటంటే మన హార్డ్ డిస్క్ అండి. ఓకేనండి. అది సో ఈ టేబుల్ అంటే సేమ్ లైక్ నోట్బుక్. మన నోట్బుక్ ఏం చేస్తాము, డేటా రాసుకుంటాం కదా, అలాగే ఇక్కడ మనము రోజు ఫార్మాట్లో మనము డేటాని స్టోర్ చేసుకుంటాం. ఈ టేబుల్ స్పేస్ అంటే మన యొక్క టేబుల్ స్పేస్ అన్నట్టు. అంటే మనమే అనొచ్చు, మన దగ్గర బుక్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే టేబుల్ స్పేస్లో టేబుల్స్ ఉంటాయి. ఆ బుక్స్లో మనం డేటా ఎలాగైతే స్టోర్ చేసుకుంటామో అలాగే టేబుల్స్ మన డేటాని స్టోర్ చేసుకుంటామండి. ఓకేనా. దిస్ ఇస్ ద హైరార్కీ ఆఫ్ ది DB2 డేటా ఆబ్జెక్ట్స్. ఓకే అండి. చూడండి ఇక్కడ నేను అది క్లియర్గా మీకు థియరిటికల్గా చెప్పాను. చూడండి, స్టోరేజ్ గ్రూప్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డైరెక్ట్ యాక్సెస్ వాల్యూమ్స్. డైరెక్ట్ యాక్సెస్ స్టోరేజ్ డివైస్ వాల్యూమ్స్ అని చెప్పుకుందాం, లేకపోతే -D వాల్యూమ్స్ అని చెప్పుకుందాం. -D వాల్యూమ్స్ విత్ సేమ్ డివైస్ టైప్. తర్వాత database in the sense a collection of physical and logical related objects like table spaces, index spaces, tables, indexes and views. ఈ టేబుల్స్ మీద మనము వ్యూస్ కూడా మనం క్రియేట్ చేస్తామండి. ఓకేనా. అది కూడా నేను మీకు చెప్తాను ఎలా అని చెప్పి. అసలు వ్యూ అంటే ఏంటో మీకు నేను చెప్తాను. ఓకేనా. అది తర్వాత టేబుల్ స్పేస్ మనం ఇందాక చెప్పుకున్నాము. టేబుల్ స్పేస్లో మనకి టేబుల్స్ ఉంటాయని చెప్పి, అదే ఇది చూడండి. టేబుల్ స్పేస్ ఈజ్ మేడప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ VSAM LDS పేజెస్. చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని. మనం VSAM చెప్పుకున్నాం రియల్ టైంలో మనము కోబల్ ప్రోగ్రామ్స్ LDSని మనము యూజ్ చేయము. LDS డేటా సెట్స్ మనము యూజ్ చేయము. మరి మనము LDSని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ది బ్యాక్ ఎండ్ ఆఫ్ అవర్ DB టేబుల్ ఈజ్ LDS అని చెప్పాను, అవునా. చూడండి, టేబుల్ స్పేస్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ VSAM LDS డేటా సెట్స్ని మనము టేబుల్ అని అంటాము. ఇక్కడ ఒక్కొక్క టేబుల్ మనకి చాలా మెమరీస్ ఉంటాయి అన్నట్టు. అంటే సేమ్ యాజ్ లైక్ మన బుక్స్లో మనకి ఎలా ఉంటాయి, ఒక్కొక్క బుక్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఒకటేమో 100 పేజెస్, ఇంకోటేమో 200 పేజెస్, ఇంకోటేమో 150 పేజెస్ ఉంటాయి. అలాగే మన టేబుల్ స్పేసెస్ కూడా కొన్ని పేజెస్ లాగా డివైడ్ అయి ఉంటాయి అన్నట్టు. అంటే చిన్న టేబుల్ అనుకోండి తక్కువ టేబుల్ స్పేస్ స్టోర్ చేస్తాం, పెద్ద టేబుల్ అనుకోండి పెద్ద టేబుల్ స్పేస్ స్టోర్ చేస్తాం, అలా అన్నట్టు. సో మనకి టేబుల్ స్పేసెస్ ఎలా ఉంటాయంటే 4K, 8K, 16K, 32K అలా ఉంటాయి అన్నట్టు, బైట్స్ అంటే. ఓకేనా. అండ్ ఒక్కొక్క పేజీలో మనం ఎన్ని రోస్ మనం స్టోర్ చేయొచ్చు అంటే మ్యాక్సిమమ్ 127 రోస్ మనము స్టోర్ చేయొచ్చు. ఓకేనా. మనము 127 రోస్ మనము స్టోర్ చేయొచ్చు. అండ్ రియల్ టైంలో మనకి మొత్తము 3 టేబుల్ స్పేసెస్ ఉంటాయండి. ఓకేనా. దెర్ ఆర్ 3 టేబుల్ స్పేసెస్ ఇన్ రియల్ టైం. వాట్ ఆర్ దోస్ ఇన్ ద సెన్స్ సింపుల్ టేబుల్ స్పేస్ ఒకటి, అలాగే సెగ్మెంటెడ్ టేబుల్ స్పేస్ ఒకటి, అలాగే పార్టీషన్డ్ టేబుల్ స్పేస్ అని ఇంకొకటి. ఇక్కడ సింపుల్ టేబుల్ స్పేస్ ఇన్ ద సెన్స్ సేమ్ యాజ్ లైక్ అవర్ రఫ్ బుక్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. సింపుల్ టేబుల్ స్పేస్ అంటే సేమ్ యాజ్ లైక్ అవర్ రఫ్ నోట్బుక్. అంటే మీకు గుర్తుందో లేదో, మనం రఫ్ నోట్బుక్లో అంటే మనం బీటెక్ చదివేటప్పుడు అంటే మన స్టడీస్ మనం ఏం చేసేవాళ్ళం, ఒక రఫ్ బుక్ మనం మెయింటైన్ చేసేవాళ్ళం, అవునా. మీకు గుర్తుందో లేదో, మనం కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఎంటైర్ బుక్స్ అన్ని మనం ఎప్పుడు తీసుకెళ్లేవాళ్ళం కాదు. ఏది జస్ట్ చేతిలో ఒక సింపుల్ రఫ్ బుక్ ఒకటే తీసుకెళ్లేవాళ్ళం. మనం ఏం చేస్తాము ఆ రోజు అంటే డే 1 జరిగిన నోట్స్ మొత్తం, అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ యొక్క డేటా మొత్తం మనము ఒక్కొక్క పేజీ మొత్తం మనం కంటిన్యూగా రాసుకుంటూ వెళ్ళిపోతాం, అవునా. అంటే ఏంటి దాని మీనింగు, ఈ రఫ్ బుక్ మే కంటైన్ డేటా ఫ్రమ్ మోర్ దాన్ 1 సబ్జెక్ట్, అవునా. అదేవిధంగా సింపుల్ టేబుల్ స్పేస్ కూడా. సింపుల్ టేబుల్ స్పేస్ అంటే అందులో మనకి ఒక టేబుల్ మాత్రమే ఉంటుంది మనం చెప్పమండి. సో సింపుల్ టేబుల్ స్పేస్లో ఎలా ఉంటుందంటే మల్టిపుల్ టేబుల్స్ నుండి, అంటే మోర్ దెన్ 1 టేబుల్ డేటా మొత్తము ఒకే టేబుల్ స్పేస్లో మెర్జ్ అయి ఉండిపోతుంది అన్నట్టు. ఓకేనా. సో చూడండి ఇక్కడ అదే నేను మెన్షన్ చేశాను, ఏ సింగిల్ పేజ్ కెన్ కంటైన్ రోస్ ఫ్రమ్ ఆల్ ది టేబుల్స్. అదే మనకి సెగ్మెంట్ టేబుల్ స్పేస్ అనుకోండి. సెగ్మెంట్ టేబుల్ స్పేస్ అనేది ఎలా అంటే సేమ్ యాజ్ లైక్ మన ఇది సబ్జెక్ట్ అంటే మన మ్యాథ్స్ బుక్ అన్నట్టు, అయితే సేమ్ యాజ్ లైక్ మన సైన్స్ బుక్ అనొచ్చు మనం. ఓకేనా. సైన్స్ అంటే ఏంటి, మీకు గుర్తుందో లేదో, మన స్కూల్లో మనకి ఇది మన హైయర్ అంటే మన సెకండరీ స్కూల్లో మనకి ఏముండేది, సైన్స్ సబ్జెక్ట్ ఉండేది. సైన్స్ సబ్జెక్ట్ మీకు గుర్తుందో లేదో, మళ్ళీ మనకి మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉండేవి దాంట్లో, ఏది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని చెప్పి, అవునా. మనం ఏం చేసేవాళ్ళం అప్పుడు, ఒక్క నోట్బుక్కే తీసుకొని అందులో మనము మధ్యలో పార్టిషన్స్ చేసేవాళ్ళం, అవునా. మనం మధ్యలో సెగ్మెంట్స్ పెట్టేసుకొని
ఇక్కడ ఫస్ట్ సెగ్మెంట్లో ఏమో బయాలజీ, అలాగే సెకండ్ సెగ్మెంట్లోనేమో మనము ఫిజిక్స్, థర్డ్ సెగ్మెంట్లో ఏమో కెమిస్ట్రీ అని మనము రాసుకునే వాళ్ళం. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఒకే టేబుల్ స్పేస్లో అగైన్ సేమ్ యాజ్ సింపుల్ టేబుల్ స్పేస్ వి ఆర్ స్టోరింగ్ ది డేటా ఫ్రమ్ మోర్ దెన్ వన్ టేబుల్. అంటే మనము సింపుల్ టేబుల్ స్పేస్ ఏం చేస్తున్నాము, ఒకే టేబుల్ స్పేస్లో మనము మోర్ దెన్ వన్ టేబుల్లో ఉన్న డేటాని మనం ఎలాగైతే స్టోర్ చేస్తున్నామో అలాగే సెగ్మెంట్ టేబుల్ స్పేస్లో కూడా మనం స్టోర్ చేస్తున్నాం. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ టేబుల్ స్పేస్ అండ్ సెగ్మెంట్ టేబుల్ స్పేస్ ఇన్ ద సెన్స్, ఇన్ సింపుల్ టేబుల్ స్పేస్ వీఆర్ స్టోరింగ్ ది డేటా ఇన్ జంబుల్డ్ వే. అంటే ఏంటి, మన రఫ్ బుక్ లాగా మనము ఒక పేజ్ తర్వాత ఇంకో పేజ్, అక్కడ పేజెస్లో మనం ఏం చేస్తాము, కంటిన్యూగా ఒక సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్ మనం కలిపేసి రాయేసుకుంటున్నాం, అవునా. బట్ సెగ్మెంట్ టేబుల్ స్పేస్ అలా కాదు, మనం ఏం చేస్తున్నాము, వీఆర్ మేకింగ్ సమ్ సెగ్మెంట్స్ అన్నట్టు. అంటే మనము కొంచెం సెగ్మెంట్స్ అని, అంటే మనం కొన్ని పేజెస్ ఒక సబ్జెక్ట్కి వదిలిపెట్టుకుంటున్నాం. సో మనం ఏం చేస్తాము, ఫిజిక్స్కి సంబంధించిన డేటా మొత్తము ఆ యొక్క సెగ్మెంట్లో, కెమిస్ట్రీకి సంబంధించిన డేటా మొత్తము ఆ యొక్క సెగ్మెంట్లో, అలాగే బయాలజీకి సంబంధించిన డేటా మొత్తము ఆ యొక్క సెగ్మెంట్లో మనము స్టోర్ చేసుకుంటున్నాం. సో అలా అన్నట్టు, అవునా. సో ఇక్కడ కూడా అంతేనండి, సెగ్మెంట్ టేబుల్ స్పేస్ అంటే ఇక్కడ మనకి సెగ్మెంట్ టేబుల్ స్పేస్లో ఇలా ఉంటాయి చూడండి. ఇది సెగ్మెంట్ టేబుల్ స్పేస్ అని చెప్పొచ్చు మనం దీన్ని. చూడండి ఇక్కడ సెగ్మెంట్ టేబుల్ స్పేస్ అని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఇక్కడ మనము 3 టేబుల్ని క్రియేట్ చేస్తున్నాము ఒకే టేబుల్ స్పేస్లో. ఇక్కడ మనం 3 టేబుల్ని క్రియేట్ చేస్తున్నాము, డిఫరెంట్ టేబుల్లో ఆ యొక్క పర్టికులర్ కరస్పాండింగ్ డేటా మనం స్టోర్ చేస్తున్నాం అన్నట్టు, అవునా. ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి, ఓకేనా. నెక్స్ట్ పార్టిషన్ టేబుల్ స్పేస్. పార్టిషన్ టేబుల్ స్పేస్ అంటే ఇందులో మనం మొత్తము ఈ పార్టిషన్ టేబుల్స్ మనం రియల్ టైం ఎప్పుడు యూజ్ చేయమండి. బట్ ఒకవేళ యూజ్ చేయాలంటే ఎందుకు యూజ్ చేస్తామంటే, పార్టిషన్ టేబుల్ స్పేస్ ఆర్ యూజ్డ్ ఫర్ లార్జ్ టేబుల్స్ అన్నట్టు. వెరీ లార్జ్ టేబుల్స్కి మనం పార్టిషన్ టేబుల్ స్పేస్ని యూజ్ చేస్తాం. ఈ పార్టిషన్ టేబుల్ స్పేస్లో మనము ఓన్లీ వన్ టేబుల్ డేటాని మనం యూజ్ చేస్తాం అన్నట్టు, స్టోర్ చేస్తాం అన్నట్టు. అంటే పార్టిషన్ టేబుల్ స్పేస్లో ఒకే ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్లో మనము ఒకే ఒక టేబుల్ సంబంధించిన డేటాని మాత్రమే మనము స్టోర్ చేస్తాం. అర్థమైందండి. మరి రియల్ టైంలో వాట్ ఈస్ ద రికమెండెడ్ టేబుల్ స్పేస్ ఇన్ ద సెన్స్, సెగ్మెంటెడ్ టేబుల్ స్పేస్ అండి. సో ఇలా అన్నట్టు మనము రియల్ టైంలో సెగ్మెంటెడ్ టేబుల్ స్పేస్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఒక సెగ్మెంట్ టేబుల్ స్పేస్లో మనము మల్టిపుల్ టేబుల్స్ మనము క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ టేబుల్స్ క్రియేట్ చేసినప్పటికీ ఒక్కొక్క టేబుల్లో ఆ టేబుల్కి సంబంధించిన డేటా మాత్రమే మనము రాయగలము, ఆ టేబుల్కి సంబంధించిన డేటాని మాత్రమే మనము ఫెచ్ చేయగలం. ఓకే. అదే పార్టిషన్ టేబుల్ స్పేస్ అనుకోండి, ఎంటైర్ టేబుల్ స్పేస్లో ఒకే టేబుల్ క్రియేట్ చేయాలి. సో ఏం చేయాలి, ఒకే టేబుల్ కాబట్టి ఒకే టేబుల్ యొక్క డేటా మనము అందులో స్టోర్ చేస్తాం. అది కూడా వెన్ పార్టిషన్ టేబుల్ స్పేసెస్ ఆర్ రికమెండెడ్ ఇన్ ద సెన్స్, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ వెరీ లార్జ్ టేబుల్స్, దెన్ ఓన్లీ పార్టిషన్ టేబుల్ స్పేసెస్ ఆర్ రికమెండెడ్. ఓకే. మరి ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే మనం కాదండి, మన అడ్మిన్ టీం వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి వీ నో నీడ్ టు బాదర్ అబౌట్ దోస్ థింగ్స్, ఓకేనా. తర్వాత సింపుల్ టేబుల్ స్పేస్ అనేది ఏంటి, సింపుల్ టేబుల్ స్పేసెస్లో కూడా మనకి మల్టిపుల్ టేబుల్స్ క్రియేట్ చేయగలం. కానీ అక్కడ ఏమవుతుందంటే జంబుల్డ్ వే అన్నట్టు. అంటే మనము గజిబిజిగా, అంటే ర్యాండమ్గా మనము ఫస్ట్ టేబుల్ యొక్క రికార్డు, తర్వాత సెకండ్ టేబుల్ యొక్క రికార్డు, థర్డ్ టేబుల్ యొక్క రికార్డు, అలా మనము జంబుల్లో మనము స్టోర్ చేస్తాం. సో అక్కడ ఏమవుతుందంటే మనకి ఫెచ్, అంటే ఒక డేటాని ఫెచ్ చేయాలనుకుంటే మనము మల్టిపుల్ టేబుల్స్ ఉండే డేటాని ఫెచ్ చేయబోతుంది. కాబట్టి ఇన్ రియల్ టైం వాట్ ఆర్ ది రికమెండెడ్ టేబుల్ స్పేస్ ఇన్ ద సెన్స్, సెగ్మెంటెడ్ టేబుల్ స్పేస్. తర్వాత టేబుల్ అండి. ఇప్పటివరకు మీకు గుర్తుంటే ఇప్పటివరకు మనము ఇవన్నీ చెప్పుకున్నాం, అవునా. ఇప్పటివరకు మనము స్టోరేజ్ గ్రూప్ అంటే ఏదో మనం చెప్పుకున్నాం, అలాగే డేటాబేస్ అంటే ఏదో మనం చెప్పుకున్నాం, అలాగే టేబుల్ స్పేస్ అంటే ఏదో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకోపోయేది టేబుల్ గురించి అండి. మనము ఇంపార్టెంట్ అంటే మన DB2లో టేబులే. ఇంతకుముందు మనం చెప్పుకున్న స్టోరేజ్ గ్రూపు, డేటాబేసెస్, టేబుల్ స్పేసెస్ అవన్నీ మనకు అనవసరం. బట్ ఇప్పుడు మనము చెప్పుకోబోయేది మనకి ఇంపార్టెంట్ అన్నట్టు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఏమని, వాట్ ఇస్ ద టేబుల్ ఇన్ ద సెన్స్, టేబుల్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అంటే ది డేటా ఇన్ టేబుల్, ది డేటా విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని మనం చెప్పుకున్నాం, అవునా. మరి అటువంటి టేబుల్ని మనము క్రియేట్ చేయాలంటే ఎలా, వాట్ ఇస్ ద సింటాక్స్ వీ హ్యావ్ టు ఫాలో అంటే, నేను మీకు ఇంతవరకు చెప్పాను ఏమని, మన అడ్మిన్ వాడు టేబుల్ క్రియేట్ చేస్తాడు అని చెప్పి, అవునా. మరి వాడు ఆ టేబుల్ని క్రియేట్ చేయాలంటే వాట్ ఇస్ ద సింటాక్స్ దే విల్ యూజ్ అంటే, దిస్ ఇస్ ద సింటాక్స్ అండి, ఓకేనా. ఒక టేబుల్ మనం కూడా క్రియేట్ చేస్తామండి, మనం ప్రాక్టికల్గా నెక్స్ట్ సెషన్లో మనము చూస్తాం హౌ టు క్రియేట్ అని చెప్పి. సో వాట్ ఇస్ సింటాక్స్ ఇన్ ద సెన్స్, ఫస్ట్ వీ హ్యావ్ టు యూజ్ ది వర్డ్ క్రియేట్ అనే కమాండ్ వర్డ్ని మనం యూజ్ చేయాలి. తర్వాత టేబుల్ అని ఇక్కడ మనం టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఈ సింటాక్స్ మీకు గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే మనం నెక్స్ట్ సెషన్స్లో చూస్తాం కాబట్టి ప్రాక్టికల్గా,
ఓకేనా. క్రియేట్ టేబుల్ నేమ్ అని ఇచ్చేసి మనం బ్రాకెట్స్లో కాలమ్ నేమ్స్ ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం చూసాం కదా ఇందాక మనము, ఇక్కడ చూడండి మనం ఇక్కడ చూసాం కదా, చూడండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కాలమ్స్ అంటే కాలమ్ నేమ్స్ అంటే ఇక్కడ ఏముంటాయి మనకి, ఈ యొక్క రోలో ఏ టైప్ ఆఫ్ డేటాని మనం ఇన్సర్ట్ చేయొచ్చు అనే అట్రిబ్యూట్స్ని ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాము అని చెప్పాను. అంటే ఎంప్లాయీ ఐడి అంటే దీని యొక్క అట్రిబ్యూట్ ఏంటి అంటే ఎంప్లాయీ ఐడిలో మనకి ఓన్లీ మ్యాక్సిమం 4 క్యారెక్టర్స్ని స్టోర్ చేయొచ్చు, అదొక క్యారెక్టరిస్టిక్. తర్వాత ఏం చేయొచ్చు, ఈ ఎంటైర్ కాలంలో మనము డూప్లికేట్ వాల్యూస్ని స్టోర్ చేయకూడదు, అంటే యూనిక్ వాల్యూస్ని మనము స్టోర్ చేయాలి, అదొక క్యారెక్టరిస్టిక్. తర్వాత నల్ వాల్యూస్ ఎక్కడ కూడా మనము స్టోర్ చేయకూడదు, అంటే అలో చేయకూడదు, అదొక క్యారెక్టరిస్టిక్. అవునా. తర్వాత ఇక్కడ మనం ఏమి స్టోర్ చేయొచ్చు, ఇక్కడ మనం ఏబిసిడి స్టోర్ చేయొచ్చు, 1 to 3 స్టోర్ చేయొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటి, ఇక్కడ మనము 4 క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేయొచ్చు. అవునా. అంటే ఏంటి, ఈ యొక్క రో యొక్క అట్రిబ్యూట్స్ని స్పెసిఫై చేసేదే ఈ యొక్క కాలం. అర్థమవుతుందండి. అంటే ఇక్కడ మనము 4 క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి తీసుకోవచ్చు, హియర్ it should allow only AL PHA alphabets and numeric numeric values. అవునా. and it can allow maximum 4 characters. తర్వాత it should not allow duplicate values. అవునా. తర్వాత it should not allow null values. అవునా. అలాగే it should store the data in sorted order. ఇంకా మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ మనము, సో ఇవన్నీ మనం చెప్పొచ్చు అన్నట్టు. అవునా. అంటే it should not allow ఓన్లీ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్ వాల్యూస్ అన్నాం. అలాగే ఇట్ కెన్ అలో మ్యాక్సిమం 4 క్యారెక్టర్స్ అని అన్నాం. ఎందుకు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క రోలోనూ ఇక్కడ మనకి ఎన్ని క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తుంది, ఓన్లీ E001 E002 E00 అని మనకి 4 క్యారెక్టర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే ఇట్ షుడ్ నాట్ అలో ఎనీ డూప్లికేట్ వాల్యూస్. ఇక్కడ ఊరికే ఇప్పుడు మీకు నేను అలా కోడ్ చేసి చూపించాను అంతే. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు చూసారనుకోండి, విజా ఫైల్స్లో మనం ఏం చేసాము, E001 E002 అని చెప్పి మనం ఒక ఆర్డర్ వేలో మనము ఇచ్చుకున్నాం. అవునా. ఇక్కడ కూడా అంతే, మన ఫైల్లో కూడా మనము ఆల్రెడీ ప్రాక్టికల్గా చూసాం. ఎప్పుడు కూడా మన ఎంప్లాయీ ఐడీస్ మనము సీక్వెన్స్ ఆర్డర్లోనే మనం ఇచ్చాం. అవునా. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ ఎంప్లాయీ ఐడిని మనము ప్రైమరీ కీగా తీసుకున్నాం ఇక్కడ వీసా ఫైల్లో, రికార్డ్ కీ అని చెప్పి. అవునా. అదేవిధంగా ఇక్కడ మన డీబిట్లో కూడా మనము ఎంప్లాయీ ఐడిని ప్రైమరీ కీగా తీసుకుందాం. ప్రైమరీ కీ అంటే ఏంటి, ఇట్ షుడ్ నాట్ అలో ఎనీ డూప్లికేట్ వాల్యూస్ అండ్ ఇట్ షుడ్ నాట్ అలో ఎనీ null values and here the data should be in sorted order. అవునా. ఇలా ఈ రో యొక్క ఎంటైర్ అట్రిబ్యూట్స్ని స్పెసిఫై చేయడానికి యూజ్ చేసేది ఈ యొక్క కాలం. అర్థమవుతుందండి. అండ్ it should store the same entity data, లేకపోతే it should store the data ఫ్రమ్ ది సేమ్ ఎంటిటీ. అంటే ఒకే ఎంటిటీకి సంబంధించిన డేటాని స్టోర్ చేయాలి. అంటే ఇది మీనింగ్ ఏంటి, ఇక్కడ ఎంప్లాయీ ఐడి మాత్రమే స్టోర్ చేయాలి. ఇక్కడ నేను ఎంప్లాయీ నేమ్ స్టోర్ చేస్తా అంటే యాక్సెప్ట్ చేయదు. ఎందుకు, ఎంప్లాయీ నేమ్ అంటే మళ్ళీ డూప్లికేట్ వాల్యూస్ వస్తాయి. ఎంతోమందికి శ్రీనివాస్ అనే నేమ్ ఉంటుంది. ఆ శ్రీనివాస్ కొంతమందికి ఒక 10 క్యారెక్టర్స్ ఉండొచ్చు, కొంతమందికి 9 క్యారెక్టర్స్ ఉండొచ్చు, 8 క్యారెక్టర్స్ ఉండొచ్చు, దట్స్ అవర్ విష్. అవునా. బట్ ఇక్కడ ఈ కాలంలో ఏం చేస్తున్నాం మనము, ఈ కాలం కింద వచ్చే ప్రతి ఒక్క రోకి మనము సేమ్ టైప్ ఆఫ్ డేటా అండ్ దట్టు సేమ్ లెంత్ ఆఫ్ డేటా అని మనము స్టోర్ చేస్తున్నాం. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మనం ఎక్కడ డిఫైన్ చేస్తాము అంటే కాలం లెవెల్లో, అంటే ఇక్కడ మనము డిఫైన్ చేస్తాం. సో అది ఇక్కడ మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే, మనం టేబుల్ డిఫైన్ చేసేటప్పుడు దిస్ సింటాక్స్ విల్ ఫాలో క్రియేట్
టేబుల్ నేమ్ అని చేసి ఇక్కడ ఈ యొక్క కాలం నేమ్ను మనము ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎంప్లాయీ ఐడి ఉందా, ఆ యొక్క కాలం నేమ్ చూడండి, కాలం నేమ్ను మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఈ కాలం మనము ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయొచ్చు అని మనము ఇక్కడ ఈ డేటా టైప్లో మనము డిఫైన్ చేస్తాము. తర్వాత ఇక్కడ మనము మ్యాక్సిమము ఎన్ని క్యారెక్టర్స్ మనము స్టోర్ చేయొచ్చు అని మనం ఇక్కడ కాలం పక్కన లెంత్ అని మనము యూజ్ చేస్తాం అన్నట్టు, లెంత్లో మనము ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఈ యొక్క కాలం టైపు అంటే ఇక్కడ నల్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చా చేయకూడదా అని చెప్పి మనం ఇక్కడ డిఫైన్ చేస్తాము. అలాగే కాన్స్టెంట్ అంటే కీ అండి, అంటే ఈ కాలం మనము ప్రైమరీ కీగా తీసుకోవాలా వద్దా అని చెప్పి మనము డిసైడ్ చేయొచ్చు అన్నట్టు. ఇలా మనము ఈ యొక్క మొత్తము మనము 5 ఆప్షన్స్ మనము ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. అంటే ఈ కాలం యొక్క కాన్స్టెంట్ని అంటే ఈ కాలం యొక్క యాట్రిబ్యూట్స్ మొత్తాన్ని మనము స్పెసిఫై చేస్తాం. ఏమని, కాలం నేము అంటే ఈ కాలంలో మనము ఏ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయొచ్చు అండ్ మ్యాక్సిమం ఎంత లెంత్ స్టోర్ చేయొచ్చు అండ్ ఇందులో మనం నల్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చా చేయకూడదా ఆ డీటెయిల్స్. అలాగే మనం ఈ కాలంని ఏమైనా ప్రైమరీ కీ కింద కన్సిడర్ చేయాలన్నా చేయకూడదా అని ఎంటైర్ డీటెయిల్స్ మనం ఇక్కడ while define the table and while define the column we will decide everything అన్నట్టు. ఓకేనండి, చూడండి ఇక్కడ మనము ఒక్కొక్క కాలంకి ఇలా మనము 5 క్యారెక్టరిస్టిక్స్ మనం ప్రతి ఒక్కటి ఇవ్వండి. 5 క్యారెక్టరిస్టిక్స్ మనం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. చూడండి, ఎంప్లాయీ నేమ్ కూడా మనం అలాగే ఇస్తాం, తర్వాత ఎంప్లాయీ శాలరీకి అలాగే ఇస్తాం, ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్కి అలాగే ఇస్తాం. సో వీటన్నిటికీ మనము క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడు మనం డిఫైన్ చేస్తామంటే అట్ ది టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ది టేబుల్. అది కూడా ఎవరు ఇస్తారు ఇవన్నీ అంటే అడ్మిన్ వాళ్ళు. అడ్మినిస్ట్రేషన్ టీమ్ విల్ డిసైడ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ అట్ ది టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ది టేబుల్. చూడండి, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ టేబుల్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ కాలం నేమ్ మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు అండి. మీరు ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్, ఎంప్లాయీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇలా మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. తర్వాత డేటా టైప్, మీకు గుర్తుందో లేదో మనము కోబాల్ చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, మీకు గుర్తుండేదో మనం కోబాల్ చెప్పుకున్నాం. కోబాల్లో మనం ఏం చేస్తాము, వేరియబుల్ డిక్లరేషన్ ఎలా ఉంటుందో మనం చూస్తాం. చూడండి, వేరియబుల్ డిక్లరేషన్ ఎలా ఉంటుంది, మనకి 01 ఇచ్చేసి తర్వాత వేరియబుల్ నేమ్ ఇచ్చేసి పిక్చర్ క్లాస్ మనము డేటా టైప్, ఇక్కడ చూడండి డేటా టైప్ అండ్ ఇట్స్ లెంత్ ఇచ్చాను. అవునా, అంటే మన కోబాల్లో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, మనకు మొత్తము 3 డేటా టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆల్ఫాబెటిక్, ఒకటి ఆల్ఫా న్యూమరిక్, ఇంకోటి న్యూమరిక్. అవునా, ఆల్ఫాబెటిక్లో మనం ఏం స్టోర్ చేస్తాము, వీ స్టోర్ ఓన్లీ ఏబిసిడీస్. అండ్ న్యూమరిక్ మనం ఏం స్టోర్ చేస్తాము, ఓన్లీ 1 to 3s. అలాగే ఆల్ఫా న్యూమరిక్ మనం ఏం స్టోర్ చేస్తాము, కాంబినేషన్ ఆఫ్ ఏబిసిడీస్ 1 to 3s అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. అవునా, in the same way in our db2 also we have 8 data types. ఓకేనా అండి, ఇక్కడ చూడండి మనకి కాలం నేమ్స్ డిఫైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ కాలం నేము, తర్వాత ఇక్కడ మనం డేటా టైప్ ఇవ్వాలి. డేటా టైప్ అంటే మనకి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి db2లో అంటే వీ హ్యావ్ 8 డేటా టైప్స్. వాట్ ఆర్ దోస్ ఇన్ ద సెన్స్, క్యారు, తర్వాత వేర్ క్యారు, తర్వాత ఇంటూ, స్మాల్ ఇంటూ, డెసిమల్, తర్వాత డేటు, టైము, టైం స్టాంపు. ఇలా మొత్తం మనకి 8 డేటా టైప్స్ ఉన్నాయండి మన db2లో. ఓకేనండి, క్యారు వేర్ క్యార్ ఇన్ ద సెన్స్ సేమ్ యాజ్ లైక్, క్యారు వేర్ క్యార్ అంటే సేమ్ యాజ్ లైక్ మన ఆల్ఫా న్యూమరిక్ అండి. ఓకేనా, ఆల్ఫా న్యూమరిక్ అంటే మనం ఏం చేయొచ్చు, వీ కెన్ స్టోర్ ఏబిసిడీస్ 1 to 3s అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆల్సో. అవునా, సో ఇక్కడ అదే అండి, ఇక్కడ క్యారు వేర్ క్యార్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు స్టోర్ ఏబిసిడీలు 1 to 3 అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నట్టు. ఓకే, ఇది మీకు చెప్తా. మరి వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యార్ అండ్ వేర్ క్యార్ అంటే, హియర్ క్యార్ టేక్స్ ద ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ వాల్యూ అండ్ వేర్ క్యార్ ఇన్ ద సెన్స్ ఇట్ విల్ టేక్ వేరియబుల్ లెంత్ ఆఫ్ వాల్యూ. ఓకే అండి, మీకు చెప్తాను నేను. అంటే ఇక్కడ క్యార్లో మనకి ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేసుకుంటుంది, వేర్ క్యార్లో మనకి వేరియబుల్ లెంత్ ఆఫ్ మెమరీ అనేది ఆక్యుపై చేసుకుంటుంది. మీకు గుర్తుందో లేదో మనం కోబాల్ చెప్పుకున్నాం. కోబాల్లో లెవెల్ నెంబర్స్ గురించి చెప్పినప్పుడు మీకు నేను ఒకటి చెప్పాను, ఏమని, 49 లెవెల్ నెంబర్. 49 లెవెల్ నెంబర్ ఈజ్ యూజ్డ్ టు హ్యాండిల్ వేర్ క్యార్ డేటా టైప్ ఆఫ్ db2 అని మనం చెప్పాం. అవునా, అంటే db2లో వేర్ క్యార్ అనే ఒక డేటా టైప్ వస్తుంది. ఆ వేర్ క్యార్ని హ్యాండిల్ చేయడానికి మనం 49 లెవెల్ నెంబర్ని యూజ్ చేస్తాము అని మనం చెప్పుకున్నాం. సో మనం ఇప్పుడు చెప్పుకుంటాం అన్నట్టు, అంటే ఇప్పుడంటే ఈ రోజు కాదు, మనము గోయింగ్ ఫర్దర్ క్లాసెస్ మనము చెప్పుకుంటాం అన్నట్టు 49 లెవెల్ నెంబర్ని ఎలా యూజ్ చేస్తాము
ఇంతవరకు మీరు అబ్జర్వ్ చేస్తే మనము 1 to 48 లెవెల్ నెంబర్స్ని యూజ్ చేయడం ఎలాగో మనం చూసాము, అలాగే 88 to 77 లెవెల్ నెంబర్స్ని ఎలా యూజ్ చేయాలో మనం చూసాం. అంతేగాని ఇంతవరకు మనము 49 లెవెల్ నెంబర్ని ఎలా యూజ్ చేయాలో మనం ఇంతవరకు చూడలేదు, బట్ మనము డీబీటీలో చూస్తాం అది. ఓకేనా అండి. సో అలా అన్నట్టు. తర్వాత టైప్స్ ఆఫ్ న్యూమరిక్ డేటా టైప్స్ అంటే ఏంటి? న్యూమరిక్ డేటాని స్టోర్ చేయడానికి మనకి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి డీబీటీలో అంటే మనకి 3 డేటా టైప్స్ ఉన్నాయండి. ఓకేనా. ఫర్ లార్జ్ నెంబర్స్కి విల్ యూజ్ ది ఇంటీజర్ డేటా టైపు, ఫర్ స్మాల్ నెంబర్స్కి విల్ యూజ్ ది స్మాల్ ఇంట్ డేటా టైపు, ఫర్ డెసిమల్ వాల్యూస్ అంటే శాలరీస్ అలా ఉంటాయి కదా మనకి, అంటే డెసిమల్ వాల్యూస్. సో అటువంటి డేటాని స్టోర్ చేయాలంటే మనం ఇక్కడ డెసిమల్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. అలాగే టైము అండ్ డేట్ యొక్క డీటెయిల్స్. సో డేట్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనము డేట్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాము. అలాగే టైం స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనము టైంని యూజ్ చేస్తాము. అలాగే టైం స్టాంప్ ఇన్ ద సెన్స్ కాంబినేషన్ అండి. ఓకేనా. ఇక్కడ మనకి డీబీటీలో డేట్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుందంటే CCYY-MM-DD ఈ ఫార్మాట్లో ఉంటుంది. టైం మనకి ఏ ఫార్మాట్లో ఉంటుందంటే 24 hour clock అండి. అది ఎలా అంటే HH:MM:SS ఇలా ఉంటుంది. టైం స్టాంప్ అనుకోండి కాంబినేషన్ ఆఫ్ బోత్ అన్నట్టు, అంటే CCYY-MM-DD-HH:MM:SS ఇంక్లూడింగ్ విత్ మిల్లీ సెకండ్స్, అక్యురేట్ మిల్లీ సెకండ్స్. అక్యురేట్ మిల్లీ సెకండ్స్ అంటే 6 నెంబర్స్ తీసుకుంటుందండి, 6 digits. అంటే డేట్ అనేది ఎలా ఉంటుందంటే కాంబినేషన్ ఆఫ్ CCYY-MM-DD-HH:MM:SS అండ్ మిల్లీ సెకండ్స్ అన్నట్టు, అంటే NN మొత్తము 6 NL ఉంటాయి అన్నట్టు. ఓకేనా. ఇలా మనము మొత్తము 8 డేటా టైప్స్ ఉంటాయండి డీబీటీలో. ఓకేనా. 8 డేటా టైప్స్ డిపెండ్స్ అపాన్ ది రిక్వైర్మెంట్ వీ మే యూజ్ ఎనీ డేటా టైప్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఒక టేబుల్ని మనం డిఫైన్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఏం రాస్తాం మనము, క్రియేట్ టేబుల్ నేమ్. మన టేబుల్ నేమ్ వచ్చి ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ అండి. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఓపెన్ బ్రాకెట్స్ అండ్ ఇక్కడ లాస్ట్లో క్లోజ్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే మనం ఇక్కడ కాలమ్స్ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. చూడండి ఇక్కడ మనం ఏం చేసాము, కాలమ్ నేమ్ ఏంటది, ఎంప్లాయీ ఐడి. చూడండి ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఇది ఫస్ట్ కాలము. ఇందులో మనం ఏం స్టోర్ చేయాలనుకున్నాము, కాంబినేషన్ ఆఫ్ ABCDs. అవునా. అది కూడా మనము ఎన్ని క్యారెక్టర్స్, మ్యాక్సిమము 4 క్యారెక్టర్స్. కాబట్టి ఇక్కడ చూడండి మనము క్యార్ ఆఫ్ 4 అంటే ఇక్కడ ఏంటి డేటా టైప్ క్యార్ తీసుకున్నాము మనం. తర్వాత మనము లెంత్ మనం ఇక్కడ ఎంత ఇచ్చాము, 4 ఇచ్చాము. అంటే దీని మీనింగ్ ఏంటి, వీ కెన్ స్టోర్ ABCDs 1 to 3 వాట్ ఎవర్ మేబీ, బట్ మ్యాక్సిమం 4 క్యారెక్టర్స్ ఓన్లీ వీ కెన్ స్టోర్ ఇన్ దిస్ ఫస్ట్ కాలమ్ అని దాని మీనింగ్. తర్వాత కాలమ్ ఆప్షన్లో ఇక్కడ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, నాట్ నల్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ కాలంలో షుడ్ నాట్ అలో నల్ వాల్యూస్ అని దాని మీనింగ్. ఇక్కడ మనము దీని మీనింగ్ ఏంటి, ఇట్ షుడ్ నాట్ అలో నల్ వాల్యూస్ అని దీని యొక్క మీనింగ్. తర్వాత ఇక్కడ చూడండి కాన్స్టెంట్ అంటే కీ అని చెప్పాను. అంటే మనము ఈ యొక్క కాలంని కీగా ఏమైనా మనం తీసుకోకూడదా, అంటే ప్రైమరీ కీ మనం ఏమైనా కన్సిడర్ చేసుకోకూడదా అని చెప్పి డిసైడ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, ప్రైమరీ కీ అని ఇచ్చాం. అవునా. అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ యొక్క ఫస్ట్ కాలం యొక్క నేము ఎంప్లాయీ ఐడి, ఇందులో మనము ABCDలు 1 to 3 స్టోర్ చేయొచ్చు. అది కూడా మ్యాక్సిమం మనము ఎంత స్టోర్ చేయొచ్చు అంటే 4 క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేయొచ్చు. అందులోనూ ఇట్ షుడ్ నాట్ అలో ఎనీ నల్ వాల్యూస్. ఎందుకంటే ఇది ప్రైమరీ కీగా తీసుకున్నాం అనుకున్నాం కదా. సో ప్రైమరీ కీ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఇట్ షుడ్ నాట్ అలో నల్ వాల్యూస్ అండ్ ఇట్ షుడ్ నాట్ అలో డూప్లికేట్ వాల్యూస్ అండ్ ది డేటా షుడ్ బి ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఓకేనా. సో దట్స్ వై హియర్ వీ హ్యావ్ గివెన్ నాట్ నల్. ఒకవేళ మీరు నాట్ నల్ అని ఇవ్వలేదనుకోండి, అప్పుడు మీకు అది నల్ వాల్యూస్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది అన్నట్టు. సో అందుకోసం మనం ఇక్కడ ప్రైమరీ కీ అంటే నల్ వాల్యూస్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ మనము నాట్ నల్ అని ఇచ్చాం. తర్వాత ఈ కాలమ్ను మనం ఏం తీసుకుందాం అనుకున్నాము, ప్రైమరీ కీగా కన్సిడర్ చేసుకుందాం అనుకున్నాం. అంటే ఎగ్జాంపుల్ మనం ఎంప్లాయీ ఐడిని రికార్డ్ కీగా తీసుకున్నాం కదా ప్రైమరీ కీగా, అలాగే ఇక్కడ కూడా మనం ఇక్కడ ప్రైమరీ కీ అని మెన్షన్ చేస్తేనే ఆ కాలమ్ని ప్రైమరీ కీగా తీసుకుంటున్నాం అన్నట్టు. తర్వాత చూడండి ఇంకొక కాలం కూడా మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఏంటి, ఫస్ట్ నేమ్లో మనం ఏం స్టోర్ చేయొచ్చు, ABCDలు స్టోర్ చేయొచ్చు. అవునా. కాబట్టి ఇక్కడ మనం క్యార్ ఇచ్చాము. తర్వాత మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, 20 అంటే దాని మీనింగ్ ఏంటి,
మ్యాక్సిమమ్ 20 క్యారెక్టర్స్ మనము ఇక్కడ స్టోర్ చేయొచ్చు ఆ కాలంలో. తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏమి నాట్ నల్ అంటే ఏంటి, మనము నల్గా అంటే మనం అక్కడ స్పేసెస్ని ఎంటర్ చేయకూడదు. ఐ మీన్ అక్కడ మనం నల్ వాల్యూని ప్రొవైడ్ చేయకూడదు. తర్వాత ఇక్కడ మనం దీన్ని ప్రైమరీ కీగా తీసుకున్నామా, లేదు. ఎందుకు మీకు చెప్పాను ఆడి, మనము రియల్ టైంలో సేమ్ నేమ్తో ఉన్న క్యాండిడేట్స్ చాలామంది ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఇక్కడ మనము ఎంప్లాయీ నేమ్ని మనము ప్రైమరీ కీగా తీసుకోలేము. మరి ప్రైమరీ కీగా రియల్ టైం ఏమేమి తీసుకోవచ్చు, ఎంప్లాయీ తీసుకోవచ్చు, ఆధార్ నెంబర్ తీసుకోవచ్చు, ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు, ఓటర్ కార్డు, డ్రైవింగ్, అలా మనకి పర్సనల్గా ఏవైతే ఉంటాయో ప్రూఫ్స్, వాటన్నిటినీ మనము ప్రైమరీ కీగా తీసుకోవచ్చు. అవునా. ఆర్గనైజేషన్ లెవెల్లో అయితే మనం ఏం చేస్తాము, మనమే ఎంప్లాయీ ఐడిని ప్రైమరీ కీగా తీసుకుంటాం. అవునా. కాబట్టి ఇక్కడ మీకు ఇది ఎగ్జాంపుల్ చూపించడం జరిగింది. సో ఇలా మనము టేబుల్ని డిఫైన్ చేస్తామండి. హౌ కెన్ we define the table in the sense by using create command and table name and ఇక్కడ table name and in brackets we have to specify the characteristics of each and every column. అంటే ప్రతి ఒక్క కాలంకి మనము క్యారెక్టరిస్టిక్స్ని మనము స్పెసిఫై చేయాలి. అవి ఏంటి అంటే కాలం నేమ్ ఒకటి, అలాగే డేటా టైప్, అంటే కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయాలనుకుంటున్నారు, ఎంత స్టోర్ చేయాలనుకుంటున్నారు, ఆ కాలంలో మీరు నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా, చేయకూడదు అనుకుంటున్నారా, అలాగే మీరు ఆ కాలంని మీరు ఏదైనా కీగా కన్సిడర్ చేసుకోవాలనుకుంటున్నారా, ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు టేబుల్ డిఫైన్ చేసేటప్పుడు మీరు ప్రొవైడ్ చేయాలండి. ఓకేనా. అలా అన్నట్టు. సో ఇక్కడ చూద్దాం. చూడండి, DB2 యొక్క డేటా టైప్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఇది మనము గుర్తుపెట్టుకోవాలండి. కోబాల్లో ఎన్ని డేటా టైప్స్ ఉంటాయి, మనం టక్కున 3 డేటా టైప్స్ ఉంటాయి. ఆల్ఫాబెటిక్, ఆల్ఫా న్యూమరిక్, న్యూమరిక్ మనం ఎలాగైతే చెప్తామో, అలాగే DB2లో ఎన్ని డేటా టైప్స్ ఉంటాయంటే టక్కున మనము 8 డేటా టైప్స్ ఉంటాయి అని మనం చెప్పాలి. ఓకేనా. టు స్టోర్ ది క్యారెక్టర్స్ అంటే ABCDలు 1 to 3లు స్పెసిఫిక్ అంటే కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ మనం స్టోర్ చేయడానికి క్యార్ని వేర్క్యార్ని యూజ్ చేస్తాము అని మనం చెప్పే టక్కున. ఓకేనా అండి. ఇక్కడ మనము మ్యాక్సిమము ఎన్ని క్యారెక్టర్స్ మనం స్టోర్ చేయగలము అంటే మ్యాక్సిమము 254 వరకు మనము స్టోర్ చేయగలమండి ఇందులో. ఇది వచ్చి ఫిక్స్డ్ లెంత్ అన్నట్టు. మీకు చెప్తానండి ఫిక్స్డ్ లెంత్ అంటే ఏంటి, వేరియబుల్ లెంత్ అంటే ఏంటి అని మీకు నేను క్లియర్గా చెప్తానండి. ఇది వచ్చి మీకు మీరు మ్యాక్సిమం 4045 వరకు మీరు స్టోర్ చేయగలరు ఇందులో క్యారెక్టర్స్. ఓకేనా అండి. సో ఇందులో అయితే మీరు 254, ఇందులో అయితే 4045 మీరు స్టోర్ చేయగలరు వేర్ క్యారెక్టర్ అయితే. మరి ఎప్పుడు మనం క్యారెక్కి వెళ్తాం, ఎప్పుడు మనం వేరే క్యారెక్కి వెళ్తాం అని మీకు నేను క్లియర్గా చెప్తానండి. ఓకేనా. తర్వాత ఇంటీజరు అంటే టైప్స్ ఆఫ్ న్యూమరిక్ అన్నట్టు, అంటే ప్యూర్ న్యూమరిక్ డేటా మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ 3 డేటా టైప్స్ని యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనండి. ఇక్కడ ఇంటీజర్లో ఇక్కడ చూడండి, ఫర్ లార్జ్ ఇంటీజర్స్ అన్న అంటే ఇక్కడ మీరు మ్యాక్సిమము ఎన్ని డిజిట్స్ స్టోర్ చేయొచ్చు అంటే మ్యాక్సిమం మీరు 9 డిజిట్స్ స్టోర్ చేయొచ్చు. అదే ఒకవేళ మీరు స్మాల్ ఇంటీజర్ అనుకోండి, స్మాల్ ఇంట్లో మీరు మ్యాక్సిమం ఎన్ని స్టోర్ చేయొచ్చు అంటే 4 డిజిట్స్ని స్టోర్ చేయొచ్చు. అదే డెసిమల్ అనుకోండి, దట్ డిపెండ్స్ అన్నట్టు. ఓకే అండి. మ్యాక్సిమం మీరు 18 డిజిట్స్ని మీరు స్టోర్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు డెసిమల్ వాల్యూస్లోనే మీరు స్టోర్ చేస్తారన్నట్టు. లైక్ 22.14, లైక్ 71.12 అలా మీరు డెసిమల్ వాల్యూస్ని మీరు స్టోర్ చేయాలనుకుంటే దెన్ యూ హ్యావ్ టు యూజ్ ది డెసిమల్ డేటా టైప్. ఓకేనండి. సార్ ఒకవేళ ఇక్కడ మనము 9 కంటే ఎక్కువ స్టోర్ చేయాలి ఎలా సార్ అంటే హియర్ వీ హ్యావ్ one more data type. The data type is big integer or big int అని మనం అంటాం. ఓకేనండి. ఇక్కడ మనం మ్యాక్సిమము 18 డిజిట్స్ మనము స్టోర్ చేయొచ్చు. కాబట్టి రియల్ టైంలో మనము 9 కంటే ఎక్కువ స్టోర్ చేయము ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ మనము ఓన్లీ ఇంట్ అని తీసుకున్నాం. ఒకవేళ కావాలంటే మీరు స్టోర్ చేసుకోవచ్చు. దానికి మీరు ఇవ్వాల్సింది బిగ్ ఇంట్. బిగ్ ఇంట్ అంటే మీరు మ్యాక్సిమము 18 డిజిట్స్ మీరు స్టోర్ చేయొచ్చు. తర్వాత డేట్ అండ్ టైం. ఒకవేళ మీరు డేట్ వాల్యూస్ మీరు స్టోర్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ ది డేటా టైప్ డేట్. ఒకవేళ మీరు టైం వాల్యూస్ మీరు స్టోర్ చేయాలనుకుంటే దెన్ యూ హ్యావ్ టు యూజ్ ది డేటా టైప్ టైం. ఒకవేళ మీరు కాంబినేషన్ ఆఫ్ డేట్ అండ్ టైం అలాంగ్ విత్ మిల్లీ సెకండ్స్ కూడా మీరు స్టోర్ చేయాలనుకుంటే అప్పుడు మీరు యూజ్ చేయాల్సిన డేటా టైపు ఏది, టైం స్టాంప్ అండి. ఓకేనా. అలా అన్నట్టు. తర్వాత చూడండి, ఇక్కడ మనము రాసుకుని దీని గురించి నేను మీకు క్లియర్గా చెప్తానండి. దీని గురించి నేను మీకు నెక్స్ట్ సెషన్లో క్లియర్గా చెప్తాను. మీకు నేను DCL Gen అని చెప్పి ఒక కాన్సెప్ట్ వస్తుంది. కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ DB2 డిక్లరేషన్ ఏంటి, కోబా డిక్లరేషన్ ఏంటి అని చెప్పి మీకు గుర్తుందో వీటి గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. చూడండి, స్మాల్ ఇంటూ అయితే ఇట్ విల్ టేక్ 2 bytes ఆఫ్ మెమరీ.
ఇక్కడ మీరు ఒక గుర్తు పెట్టుకోండి. ఇవేంటివి? ప్యూర్ న్యూమరిక్ వాల్యూస్. అవునా? ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ప్యూర్ న్యూమరిక్ వాల్యూస్ దెన్ యూ హ్యావ్ టు డిక్లేర్ ది డేటా టైప్ విత్ ఇట్స్ వాల్యూ. చూడండి, విత్ దిస్ టైప్ అన్నట్టు. అంటే ఏంటి? ఒకవేళ మీరు 4 డిజిట్ వరకు మీరు స్టోర్ చేయాలనుకుంటే అప్పుడు మీరు స్మాల్ ఇంట్ అని, ఒకవేళ 9 డిజిట్ వరకు మీరు స్టోర్ చేయాలనుకుంటే ఇంట్ అని, లేకపోతే మీరు మోర్ దాన్ 90 అంటే ఒకవేళ మీరు 18 డిజిట్స్ వరకు మీరు స్టోర్ చేయాలనుకుంటే బిగ్ ఇంట్ అని, ఒకవేళ మీరు డెసిమల్ పాయింట్స్ మీరు స్టోర్ చేయాలనుకుంటే డెసిమల్ అని ఇవ్వాలనుకున్నా అన్ని మీకు నేను చెప్పాను. అవునా? మరి కోబాలో కూడా మనకి ఉన్నది ఏది? కోబాలో కూడా మనము ప్యూర్ న్యూమరిక్ డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేసే డేటా టైప్ ఏదంటే యూసేజ్ క్లాస్. అవునా? యూసేజ్ క్లాస్ విత్ కాంప్ అండ్ కాంప్3. మనము కాంప్3 ఎందుకు యూజ్ చేస్తాము? కాంప్ అనుకోండి, మనము మొత్తం మనకి 4 ఉంటాయి. అవునా? ఫ్రమ్ 9 to 9 మొత్తం 3 ఉంటాయి కాంప్లో. అవునా? ఫ్రమ్ 9 to 9 అయితే 2 బైట్స్, ఫ్రమ్ 9 to 9 అయితే 4 బైట్స్, ఫ్రమ్ 9 to 9 అయితే 8 బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేసుకుంటుంది అని చెప్పా. అది కూడా ఏంటి? ప్యూర్ న్యూమరిక్ వాల్యూస్ అయితే. అదే కాంప్3 అంటే ఏంటి? మనకి డెసిమల్ వాల్యూస్ అన్నట్టు. అవునా? అది కూడా మనకి ఏం చెప్పాను మీకు? ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్కి అయితే మనకు ఒక ఫార్ములా, అలాగే మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్కి అయితే ఇంకొక ఫార్ములా ఫాలో అవుతుందని చెప్పాను. అవునా? అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఇంటీజర్కి అయితే 4 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. స్మాల్ ఇంట్కి అయితే ఇక్కడ స్మాల్ ఇంట్ మనం ఏం స్టోర్ చేయని చెప్పాను? మ్యాక్సిమమ్ 4 డిజిట్స్. కాబట్టి హియర్ ఇట్ విల్ టేక్ ఓన్లీ 2 బైట్స్ ఆఫ్ మెమరీ. అండ్ ఫర్ డెసిమల్కి అయితే దట్ డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఒక న్యూమరిక్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనుకోండి, ఒక టైప్ ఆఫ్ మెమరీ, అలాగే ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అయితే ఇంకో టైప్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేసుకుంటాం మన DB2 కూడా. ఇక్కడ అదే రాసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాల్ ఇంట్కి అయితే 2, ఇంటికి అయితే 4, తర్వాత డెసిమల్కి అయితే ఆ ఫార్ములా ఉంది కదా మనకి n+1/2 అదన్నట్టు, లేకపోతే n/2 + 1 ఉంది కదా, ఆ ఫార్ములా తీసుకుంటుంది. ఇక్కడ డేట్కి అయితే 4 బైట్స్ అన్నట్టు. డేట్ అంటే మనకి ఏమేమి ఉంటుందండి? CCYY. అవునా? తర్వాత MMDD. మొత్తం 8 డిజిట్స్ కదా, 8 డిజిట్స్ని 4 బైట్స్ అది స్టోర్ చేస్తుంది. అలాగే టైం అంటే ఏంటి? మళ్ళీ మనకి టైం అంటే HHMMSS. మొత్తం 6 కదా, 6 డిజిట్స్ని మనకి 3 బైట్స్ స్టోర్ చేస్తుంది మన DB2. తర్వాత టైం స్టాంప్ అంటే కాంబినేషన్ అన్నట్టు. అంటే CCYYMMDD, తర్వాత HHMMSS, తర్వాత 6 మిల్లీ సెకండ్స్ అన్నట్టు. అంటే 6 Ns. అంటే మొత్తం ఎన్ని తీసుకుంటుంది? అది మొత్తం అరౌండ్ 20 తీసుకుంటుంది. 20 కాబట్టి ఇక్కడ ఇట్ విల్ టేక్ ఓన్లీ 10 బైట్స్ ఆఫ్ మెమరీ. క్యార్కి అయితే మనం మ్యాక్సిమము 254 క్యారెక్టర్స్ మనం స్టోర్ చేయొచ్చు. ఇక్కడ క్యార్కి అయితే మనం మ్యాక్సిమము 4045 క్యారెక్టర్స్ మనము స్టోర్ చేయొచ్చు. మరి ఇక్కడ కోబాల్ డిక్లరేషన్ ఎందుకు మనం పెట్టాము అంటే నేను మీకు చెప్తానండి. మనము నెక్స్ట్ సెషన్ మనము ఈ కోబాల్ డిక్లరేషన్ గురించి మనము చెప్పుకుంటాం. మనకి హోస్ట్ వేరియబుల్స్ అని చెప్పి మనకు ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో దాని గురించి మీకు నేను చెప్తాను. ఇది చెప్పేదానికంటే ముందు నేను మీకు ఒక పాయింట్ చెప్పేయమని, హియర్ DB2 is not ఇంటర్నల్ స్టోరేజ్ ఏరియా టు అవర్ కోబాల్, టు అవర్ మెయిన్ ఫ్రేమ్స్ అని చెప్పాను. అంటే ఏంది? కోబాల్కి ఫైల్స్, వీజా ఫైల్స్ ఎలాగైతే ఇంటర్నల్ స్టోరేజ్ సిస్టమో, అలాగే DB2 ఇంటర్నల్ స్టోరేజ్ సిస్టమ్ కాదు, ఇది ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఏరియా ఆర్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ సిస్టమ్ అని చెప్పాను. మరి ఇటువంటి డేటాని, అంటే DB2లో ఉన్న డేటాని మనము డైరెక్ట్గా యాక్సెస్ చేయగలమా అంటే చేయలేమండి. ఓకేనా? మనము DB2లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయాలి అంటే వీ హ్యావ్ సమ్ డిఫరెంట్ ప్రాసెస్. ఆ డిఫరెంట్ ప్రాసెస్ని మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తాను. తర్వాత కాలమ్ ఆప్షన్స్. ఇక్కడ చూడండి, కాలమ్ ఆప్షన్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, కాలమ్ ఆప్షన్స్ అంటే ఇది. చూడండి, కాలమ్ ఆప్షన్స్. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము కాలమ్ ఆప్షన్స్? ఫస్ట్ కాలమ్కి ఏమో నాట్ నల్ ఇచ్చాము, సెకండ్ కాలమ్కి ఏమో నాట్ నల్ ఇచ్చాము, థర్డ్ కాలమ్కి ఏమో నాట్ నల్ ఇచ్చాము. అంటే దాని మీనింగ్ ఏంది? హియర్ దిస్ కాలమ్ షుడ్ నాట్ అలౌ ఎనీ నల్ వాల్యూస్ అని చెప్పి. మరి నాట్ నల్ ఒకటే ఉందా సార్ అంటే లేదండి. ఇక్కడ మనం మొత్తము 3 టైప్స్ ఉంటాయి కాలమ్ ఆప్షన్స్లో. ఒకటి ఏదంటే నాట్ నల్. మనం ఒకవేళ నాట్ నల్ ఇచ్చామనుకోండి, వీ షుడ్ నాట్ లీవ్ ఇట్ యాజ్ నల్. అంటే అట్ ది టైమ్ ఆఫ్ ప్రొవైడింగ్ ది డేటా వీ మస్ట్ అండ్ షుడ్ ప్రొవైడ్ డేటా టు దట్ పర్టికులర్ కాలమ్ ఆల్సో. అర్థమైందండి? అండ్ దాని మీనింగ్ ఏంటంటే మీరు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ కాలమ్ కూడా మీ డేటా ఖచ్చితంగా మీరు పాస్ చేయాలి అని దాని మీనింగ్. ఒకవేళ అక్కడ మీరు ఏమి ఇవ్వలేదు అనుకోండి, చూడండి ఇక్కడ మీరు ఏమి ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఉంది, ఈమెయిల్ ఐడి ఉంది. ఈమెయిల్ ఐడిలో మీరు varchar 40 తర్వాత మీరు ఇక్కడ
నాట్ నల్ కానీ నాట్ నల్ విత్ డిఫాల్ట్ కానీ ఇలా ఇక్కడ మీరు ఇలా ఖాళీగా వదిలేస్తారు. ఖాళీగా వదిలేస్తారంటే దాని మీనింగ్ నల్ అని మీనింగ్. ఓకేనండి, మీరు ఖాళీగా వదిలేస్తారంటే దాని మీనింగ్ నల్ అని మీనింగ్. దాని మీనింగ్ ఏంటంటే యూ కెన్ లీవ్ ఇట్ యాజ్ నల్ మీన్స్ అట్ ది టైమ్ ఆఫ్ ఇన్సర్టింగ్ ది డేటా నో నీడ్ టు ప్రొవైడ్ ఎనీ డీటెయిల్స్ టు దట్ కాలం. అంటే ఏంది, మీరు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ కాలం మీరు డేటాని పాస్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం అని దాని మీనింగ్. మీరు పాస్ చేయాలనుకోండి అక్కడ నల్ వాల్యూస్ అనేది స్టోర్ అవుతాయినట్టు. నల్ వాల్యూస్ అంటే స్పేసెస్ కాదండి, నల్ వాల్యూస్ అంటే స్పేసెస్ కాదు, నల్ వాల్యూస్ అంటే జీరోస్ కాదు. మీరు గోబల్ మీకు గుర్తుంటే మనం గోబల్లో జీరోస్ గురించి చెప్పుకున్నాం అవునా. ది డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ ఇంటీజర్ ఈజ్ జీరోస్ అవునా, అండ్ ది డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ ఆల్ఫాబెటిక్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్ ఈజ్ స్పేస్ మనం చెప్పుకున్నాం అవునా. కానీ ఇక్కడ మనకు డీబీటీలో మనకి నల్ అని ఇంకొక కాన్సెప్ట్ వస్తుంది అన్నట్టు. నల్ అంటే జీరోస్ కాదు, స్పేసెస్ కాదు. నల్ ఇన్ ద సెన్స్ వీ డోంట్ నో. ఓకే అండి, నల్ ఇన్ ద సెన్స్ వీ డోంట్ నో వాట్ ఈస్ దేర్. అంటే దాని మీనింగ్ ఏంటంటే సంథింగ్ ఈజ్ దేర్ బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ దేర్ కరెంట్లీ. అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రస్తుతానికి అక్కడ ఏముందో మనకు తెలియదు, అక్కడ ఏమి ఉండాలో కూడా మనకు తెలియదు అనుకున్నప్పుడు మనం అక్కడ నల్ ఇచ్చేస్తాం. నల్లు మనకి ఎలా కనబడుతుందంటే మనకి ఇలా హైఫన్స్తో కనబడుతుందండి. నేను మీకు చూపిస్తాను, మీకు నేను ప్రాక్టికల్గా ప్రతి ఒక్కటి మీకు నేను చూపిస్తానండి. ఓకేనా. తర్వాత థర్డ్ ఆప్షన్ ఈజ్ నాట్ నల్ విత్ డిఫాల్ట్. నాట్ నల్ విత్ డిఫాల్ట్ ఇచ్చారనుకోండి, సపోజ్ ఒకవేళ మీరు డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ కాలం మీరు డేటాని ప్రొవైడ్ చేయలేదనుకోండి, బేసింగ్ అండ్ డేటా టైప్ ఇట్ ఫిల్స్ విత్ డిఫాల్ట్ వాల్యూ. అంటే ఏంటంటే ఒకవేళ మీరు డేటాని పాస్ చేయకపోతే బేసింగ్ ఆన్ ఇట్స్ డేటా టైప్, అంటే ఒకవేళ మీరు క్యార్ కానీ వేర్ క్యార్ కానీ ఇచ్చింటే దాని యొక్క డేటా టైపు అది స్పేసెస్తో, ఒకవేళ మీరు ఇంటూ కానీ స్మాల్ ఇంటూ కానీ డెసిమల్ కానీ ఇచ్చుంటే దాన్ని ఆ కాలంని జీరోస్తో, ఒకవేళ మీరు టైం కానీ డేట్ కానీ టైం స్టాంప్ కానీ ఇచ్చింటే కరెంట్ డీటెయిల్స్ అంటే ఏంది, డేట్ అంటే కరెంట్ డేట్ అంటే ఈరోజు డేటు, టైం అంటే ఈరోజు ఇప్పుడున్న టైం ప్రజెంట్ టైము, టైం స్టాంప్ అంటే కాంబినేషన్ ఆఫ్ డేట్ అండ్ టైం అంటే కరెంట్ టైం స్టాంప్తో అది ఫిల్ చేస్తుంది అన్నట్టు. ఎప్పుడు ఒకవేళ మీరు నాట్ నల్ విత్ డిఫాల్ట్ ఇస్తే. ఓకేనండి, అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ మనము 3 ఆప్షన్స్ ఇవ్వచ్చు అన్నట్టు, కాలం ఆప్షన్స్. ఇక్కడ చూడండి కాలం ఆప్షన్స్ మనము 3 ఇవ్వచ్చు. నాట్ నల్ ఇవ్వచ్చు, లేకపోతే నాట్ నల్ విత్ డిఫాల్ట్ ఇవ్వచ్చు, లేకపోతే ఏమి ఇవ్వకపోవచ్చు. ఏమి ఇవ్వకపోతే నల్ అన్నట్టు. నాట్ నల్ ఇచ్చారనుకోండి, కొంచెం మనం ప్రైమరీకి నాట్ నల్ ఇచ్చాము ఎందుకు, మీరు ఖచ్చితంగా ఆ కాలం ప్రతిసారి మీరు డేటాని పాస్ చేయాలి. డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒక రో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ యొక్క కాలం మీరు ఖచ్చితంగా మీరు డేటాని పాస్ చేయాల్సిందే. పాస్ చేయకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. ఒకవేళ మీరు నాట్ నల్ విత్ డిఫాల్ట్ ఇచ్చారనుకోండి, డిపెండ్స్ అపాన్ డేటా టైప్ అన్నట్టు. ఇక్కడ చూడండి క్యార్ కదా, క్యార్ అంటే కాంబినేషన్ ఆఫ్ 1 to 3 ఏబిసిడీలు అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. అంటే దానికి మనకి ఏది ఆల్ఫా న్యూమరిక్ మనకు డిఫాల్ట్ వాల్యూ ఏది స్పేస్, కాబట్టి స్పేస్తో స్టోర్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి క్యారు వేర్ వీటన్నిటికి మనకు స్పేసెస్తో స్టోర్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనము స్మాల్ ఇంట్ ఇచ్చాం, స్మాల్ ఇంట్ అంటే జీరోస్తో స్టోర్ చేస్తుంది అవునా. తర్వాత ఇక్కడ చూడండి డేట్, ఇక్కడ హైయర్ డేట్కి మనము డేట్ అని ఇచ్చాం అవునా, అంటే ఏంటి ఇక్కడ కరెంట్ డేట్తో అది స్టోర్ చేస్తుంది. ఇక్కడ లాస్ట్ అప్డేట్ డేట్ చూడండి, ఇక్కడ టైం స్టాంప్ ఇచ్చాం, అంటే ఇక్కడ కరెంట్ టైం స్టాంప్తో స్టోర్ చేస్తుంది అన్నట్టు. ఎప్పుడు మీరు నాట్ నల్ విత్ డిఫాల్ట్ ఇస్తే. అదే మీరు నాట్ నల్ డిఫాల్ట్ 2 ఇవ్వాలనుకోండి, అది నల్లబుల్ అన్నట్టు, అంటే అది నల్లగానే తీసుకుంటుంది. నల్ అంటే మనకి ఎలా కనబడుతుంది అంటే ఇలా కనబడుతుంది. నల్ అంటే మనకి హైఫన్స్ కనబడతాయి, ఇలా మనకి హైఫన్స్ కనబడతాయి అన్నట్టు. నల్ అంటే జీరోస్ కాదు, స్పేసెస్ కాదు, సంథింగ్ ఈజ్ దేర్ వీ డోంట్ నో వాట్ ఈస్ దేర్ అన్నట్టు. ఓకేనండి, ఇది. తర్వాత కాన్స్టెంట్స్ అంటే కీస్ అండి. ఇక్కడ చూడండి కాలం ఆప్షన్ తర్వాత మనం ఏం కోడ్ చేసాము, కాన్స్టెంట్ అంటే ఏంటి, ఇది ప్రైమరీ కీ అని అవునా. ఇలా మనకి మొత్తము 4 కీస్ ఉంటాయండి డీబీటీలో. అవి ఏవేవి అంటే ఫస్ట్ వన్ వచ్చి యూనిక్ కీ, తర్వాత చెక్ కీ, తర్వాత ప్రైమరీ కీ, తర్వాత ఫారెన్ కీ. మనము కీస్ని మనము కాన్స్టెంట్స్ అని అంటామండి. ఓకేనా. సో యూనిక్ కీ పేరులోనూ ఉంది. అంటే ఫస్ట్ మనము యూనిక్ కీ కంటే మనం ప్రైమరీ కీ గురించి చెప్పుకుందాం. ప్రైమరీ కీ అంటే నేను మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ కాలంలో మనము ప్రైమరీ కీగా తీసుకుంటున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇట్ షుడ్ నాట్ అలౌ ఎనీ డూప్లికేట్ వాల్యూస్ అండ్ ఇట్ షుడ్ నాట్ అలౌ ఎనీ నల్ వాల్యూస్ అండ్ హియర్ ది డేటా షుడ్ బి ఇన్ సార్టెడ్ ఆర్డర్ అవునా. చూడండి ఇక్కడ నేను మీకు అదే రాశాను చూడండి, ప్రైమరీ కీస్ ఆర్ యూజ్డ్ టు uniquely identify a row in a table and it should not be null
and one or more columns can form a primary key. Only one primary key can be coded on a table. అంటే ఏంటి, ఇక్కడ దానికంటే కింద మీరు చూసారనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక టేబుల్ ఇచ్చాను. ఇక్కడ ప్రైమరీ కీ చూసారనుకోండి, ఈ ప్రైమరీ కీ ఈజ్ యూజ్డ్ టు యూనిక్లీ ఐడెంటిఫై ఏ రో ఇన్ ఏ టేబుల్. అంటే ఏంటి, ఇక్కడ ఒక్కొక్క రో యూనిక్గా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కొక్క రో ఇక్కడ యూనిక్గా ఉంటుంది. ఇక్కడ E001, తర్వాత E002, E002, తర్వాత E003, తర్వాత E004, తర్వాత E005, E005, 6, 7, 8, 9, 10 అలా యూనిక్గా ఉంటుంది అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ అదే రాసాను నేను ఇక్కడ, ఓకేనా. అండ్ హియర్ ఇట్ షుడ్ నాట్ అలో ఎనీ నల్ వాల్యూస్ అండ్ ఇట్ షుడ్ నాట్ అలో ఎనీ డూప్లికేట్ వాల్యూస్ అండ్ హియర్ ది డేటా షుడ్ బి సార్టెడ్ ఆర్డర్. దాన్ని మనము ప్రైమరీ కీ అని అంటాం. అంటే ఇక్కడ మీరు టేబుల్ డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ప్రైమరీ కీ అని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా అది ఇలా తీసేసుకుంటున్నట్టు. ఆటోమేటిక్గా డేటా అనేది ఇలా సార్టెడ్ ఆర్డర్లో స్టోర్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు నల్ వాల్యూస్ని అది యాక్సెప్ట్ చేయదు. అలాగే ఇక్కడ మీరు డూప్లికేట్ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకున్నా అది యాక్సెప్ట్ చేయదు, మీకు ఎర్రర్ అయిపోతుంది. మీకు నేను చెప్తాను అది కూడా ఎలా అనేది, ఓకేనండి. తర్వాత మనకు వచ్చేది యూనిక్ కీ. యూనిక్ కీ, ప్రైమరీ కీ రెండు సేమేనండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ప్రైమరీ కీలో మనకి నల్ వాల్యూస్ అసలు అలో చేయదు, యూనిక్ కీలో మనకి నల్ వాల్యూస్ అలో చేస్తుంది, కానీ ఒక్కసారి అలో చేస్తుంది. ఆ ఒక్కటి డిఫరెన్స్. వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ అంటే, primary key does not allow duplicate values. Here unique key also does not allow duplicate values. Primary key does not allow null values at least one time, but here unique key allows null values also, but only one time. నల్ కూడా ఒక్కసారి మాత్రమే యూనిక్ కీ అనేది అలో చేస్తుంది. ఆ ఒక్కటే డిఫరెన్స్ అండి. రిమైనింగ్ అంతా సేమే. ఇక్కడ డేటా సార్టెడ్ ఆర్డర్లో ఉంటుంది ప్రైమరీ కీలో, ఇక్కడ డేటా అనేది సార్టెడ్ ఆర్డర్ ఉంటుంది యూనిక్ కీలో. ఇక్కడ డేటా అనేది డూప్లికేట్ వాల్యూస్ ఉండవు, ఇక్కడ డేటా అనేది డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. ఇక్కడ మనకు ఇక్కడ మనకు నల్ వాల్యూస్ అలో చేయవు, బట్ ఇక్కడ మనకు ఓన్లీ వన్ టైం నల్ వాల్యూ అనేది అలో చేస్తుంది, ఓకేనండి. తర్వాత చెక్ కీ, కాన్స్టెంట్ కీ అనండి, ఓకేనా. చెక్ కీ అనేది ఏంటంటే చెక్ చేస్తున్నట్టు, ఓకేనండి. హియర్ చెక్ కీస్ ఆర్ యూజ్డ్ టు అప్లై కండిషన్స్ బిఫోర్ ఇన్సర్టింగ్ ఆర్ అప్డేటింగ్ ది డేటా. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి జెండర్ ఉంది, ఇక్కడ మనం ఎక్కడ జెండర్ రాసుకున్నాం ఇందాక, ఇక్కడ జెండర్ ఉంది. జెండర్లో మనకి ఏ టైప్ ఆఫ్ డేటా మనకి ఇన్సర్ట్ అవుతుంది, వస్తే మేల్ కానీ, లేకపోతే ఫీమేల్ కానీ, లేకపోతే అన్నోన్ కానీ. అంటే ఏంటి, మీరు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటుంది అన్నట్టు. మీరు ఇన్సర్ట్ చేస్తే మీరు M ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే F ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే U1 ఇన్సర్ట్ చేయాలి. ఈ మూడు కాకుండా ఇంకా మీరు ఏరే వాల్యూస్ ఇన్సర్ట్ చేశారనుకోండి, ఇట్ షుడ్ నాట్ అలౌ యూ. అంటే అప్పుడు మనము అటువంటి కాలమ్కి మనం ఏమి ఇస్తామంటే కాన్స్టెంట్ చెక్ కీ అని ఇస్తాం. చూడండి, చెక్ కీస్ ఆర్ యూజ్డ్ టు సప్లై కండిషన్స్. చెక్ కీ ఆర్ యూజ్డ్ టు సప్లై చెక్ కండిషన్స్ బిఫోర్ ఇన్సర్టింగ్ ఆర్ అప్డేటింగ్ ది డేటా ఇంటూ ది టేబుల్. చూడండి, ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మీకు చూపించాను చూడండి. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ జెండర్ చూడండి, ఇక్కడ జెండర్ (1) అని చెప్పి ఇక్కడ మనము చెక్ అని చెప్పి జెండర్ ఇన్ M ఆర్ F అని M, F అని ఇచ్చా. అంటే మీనింగ్ ఏంటంటే మీరు జెండర్ని ఇన్సర్ట్ చేయనుకున్నప్పుడు మీరు M అన్న ఇవ్వాలి, F అన్న ఇవ్వాలి. ఈ రెండు కాకుండా మీరు ఇంకా వేరే వాల్యూస్ ఇచ్చారనుకోండి, మీకు అది SQL ఎర్రర్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనము ఏజ్ ఏమి ఇచ్చాం మనము, ఇక్కడ డేటా టైపు స్మాల్ ఇంట్ ఇచ్చాం. ఎందుకు స్మాల్ ఇంట్ అంటే ఇట్ కెన్ అలో మ్యాక్సిమం 9 digits, ఓన్లీ డిజిట్స్ అంతే కదా. మనం ఏజ్ అంటే మనకి ఎలా ఉంటుంది, 1, 2, 3, 4, 100 అలా ఉంటుంది అంతే. అంతేగాని మనకి ABC అని ఉంటుంది కదా ఏజ్. కాబట్టి ప్యూర్ న్యూమరిక్ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ మనము స్మాల్ ఇంట్ ఇచ్చాం. ఇంట్ ఎందుకు ఇవ్వలేదంటే ఏజ్ ఎవరికి కూడా 9 digits ఉండదు, ఉంటే మ్యాక్సిమం మనకి 3 digits ఉంటుంది, అవునా. మ్యాక్సిమం 100 years వరకు ఉంటుంది, అవునా. కాబట్టి మనం అక్కడ స్మాల్ ఇంట్ ఇచ్చాం, ఓకేనా. స్మాల్ ఇంట్ ఇచ్చాము. ఇక్కడ చూడండి, మనము ఏజ్ అని చెప్పి బ్రాకెట్లో మనము ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 21 అంటే మీరు 21 కన్నా ఎక్కువ లేదంటే 21 అయినా ఇవ్వచ్చు. అంతేగాని మీరు 21 కంటే తక్కువ ఇచ్చారనుకోండి, ఇట్ నెవర్ అలోస్ యూ, ఓకేనండి. అది చెక్ కీ. తర్వాత మనకు వచ్చేది ఇప్పటివరకు మనం ఏమేమి చెప్పుకున్నామండి, యూనిక్ కీ గురించి మనం చెప్పుకున్నాం, తర్వాత చెక్ కీ గురించి మనం చెప్పుకున్నాం,
తర్వాత ప్రైమరీ కీ గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత మనకు వచ్చేది ఫారిన్ కీ. ఫారినర్స్ అంటే ఏంటండి, ఇప్పుడు మన కంట్రీకి ఫారినర్స్ వచ్చారంటాం. అంటే ఏంటి, బయట నుండి వేరే వాళ్ళు మన దేశానికి వచ్చారని దాని మీనింగ్. అవునా? అలాగే ఇక్కడ ఫారిన్ కీ అంటే బయట, అంటే మన టేబుల్లో ఉన్న కాలం కాకుండా మనం బయట నుండి ఏదైనా టేబుల్ రెఫర్ చేసుకున్నాం అనుకోండి, మనం ఏదైనా కాలం రెఫర్ చేసుకున్నాం అనుకోండి, ఆ కాలంలో మనము ఫారిన్ కీ అని అంటామండి. ఓకేనా? ఇది మీకు చెప్తా. వాట్ ద పర్పస్ ఆఫ్ ఫారిన్ కీ? ఇన్ ద సెన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఫారిన్ కీ వీ కెన్ బిల్డ్ సమ్ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ టూ టేబుల్స్. ఆ యొక్క కాన్సెప్ట్ మనం ఏమంటామంటే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అని అంటామండి. సో దీని గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫారిన్ కీస్ ఆర్ కోడెడ్ ఇన్ చైల్డ్ టేబుల్ టు బిల్డ్ ఏ రిలేషన్షిప్ విత్ పేరెంట్ టేబుల్. అండ్ ఏ కీ యూజ్డ్ ఇన్ ది చైల్డ్ టేబుల్ ఫర్ ద రిలేషన్షిప్ ఈస్ కాల్డ్ ఫారిన్ కీ. అండ్ ఏ కీ రిలేటెడ్ ఇన్ ది పేరెంట్ టేబుల్ ఈస్ కాల్డ్ ఏ ప్రైమరీ కీ. అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇలా ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఇదొక టేబుల్, అవునా? ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక టేబుల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక టేబుల్ నాకు ఆల్రెడీ ఉందనుకుందాం. ఈ టేబుల్ ఏంటంటే ఇంకొక టేబుల్. ఈ టేబుల్ పేరు ఏంటంటే డిపార్ట్మెంట్ ఐడి. ఈ టేబుల్ పేరు ఏంటంటే డిపార్ట్మెంట్ డిపిటి టేబుల్ ఉంది, అవునా? ఈ టేబుల్లో నాకు ఏవి ఉన్నాయి కాలమ్స్? డిపార్ట్మెంట్ ఐడి ఉంది, అలాగే డిపార్ట్మెంట్ నేమ్ ఉంది, అలాగే ఇంకా నాకు డిపార్ట్మెంట్ పర్పస్ ఉంది, ఏదో లేకపోతే డిపార్ట్మెంట్ కేటగిరీ ఉంది. ఇలా ఉందనుకుందాం. ఓకేనా? ఇందులో నాకు డిపార్ట్మెంట్ ఐడి వచ్చి 100, 200, 300 ఇలా ఉన్నాయి. ఓకేనా? సో ఇలా నాకు ఉన్నాయి. సో 100 అంటే ఐటీ, 200 అంటే నాన్ ఐటీ. ఓకేనా? ఇలా నాకు ఒక టేబుల్ ఉంది. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో ఈ డిపార్ట్మెంట్ ఐడి అనేది వచ్చి నాకు పీకే అంటే ప్రైమరీ కీ. ఓకేనా? సో ఇక్కడ నాకు ఈ ఎంప్లాయీ ఐడి అనేది వచ్చి ఇక్కడ ప్రైమరీ కీ. నాకు ఈ టేబుల్లో ఇది వచ్చి నాకు ఆల్రెడీ పీకే అనుకున్నా. సో నేను ఇప్పుడు ఈ చైల్డ్ టేబుల్లో ఇంకొక కాలం నేను ఇంక్లూడ్ చేసుకోవాలనుకున్నాను. అది ఏంటంటే ఎంప్లాయీ యొక్క డిపార్ట్మెంట్ ఐడి. అంటే అతను ఏ ఎంప్లాయీ, ఇక్కడ మనం ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు ఈ ఎంప్లాయీ అని తెలియడానికి. ఓకేనా? సో ఇక్కడ నాకు ఫస్ట్ ఎంప్లాయీ ఏమో 100 అంటే ఐటీకి, అలాగే ఈ యొక్క ఎంప్లాయీ ఐటీకి, ఈ యొక్క ఎంప్లాయీ ఐటీకి, తర్వాత ఈ యొక్క ఎంప్లాయీ నాన్ ఐటీకి, ఈ యొక్క ఎంప్లాయీ నాన్ ఐటీ, ఈ యొక్క ఎంప్లాయీ నాన్ ఐటీ, ఇంకా రిమైనింగ్ అన్నీ మనకి నల్ అన్నట్టు. ఓకేనండి? ఇలా ఇలా ఉన్నారు అనుకుందాం మనం. ఓకేనా? సో ఇక్కడ మనము ఇక్కడ 100 అంటే ఐటీ అని, 200 అంటే నాన్ ఐటీ అని మనకి ఎలా తెలుస్తుంది? మనం ఈ టేబుల్ నుండి ఈ టేబుల్ రెఫర్ చేసుకోవాలి, అవునా? అంటే ఏంటి, ఈ టేబుల్లో మనకి ఈ టేబుల్లో కామన్గా ఉన్న డేటా ఏది అంటే డిపార్ట్మెంట్ ఐడి. దట్ మీన్స్ హియర్ వీఆర్ యూజింగ్, అంటే ఇక్కడ ఇదే డిపార్ట్మెంట్ ఐడిని మనము ఇంకొక టేబుల్లో ఇంకొక కాలంగా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం, అవునా? అంటే ఏంటి, ఇక్కడ మనము ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ టేబుల్ని మనము క్రియేట్ చేస్తాం. ఈ టేబుల్ని మనము క్రియేట్ చేసి ఇక్కడ మనము ఈ యొక్క కాలమ్స్ అన్ని డిఫైన్ చేసేటప్పుడు మనము డిపార్ట్మెంట్ ఐడిని ప్రైమరీగా మనము డిఫైన్ చేస్తాం. తర్వాత మనము ఎంప్లాయీ ఐడిని, అంటే ఈ యొక్క ఎంప్లాయీ టేబుల్ని మనము క్రియేట్ చేస్తాం అన్నట్టు. ఈ టేబుల్ డిఫైన్ చేసేటప్పుడు మనము ఈ ఎంప్లాయీ ఐడిని ప్రైమరీ కీగా తీసుకుంటాం. అలాగే ఈ డిపార్ట్మెంట్ ఐడి ఉంది కదా, ఈ డిపార్ట్మెంట్ ఐడి మనము ఎక్కడ నుండి రెఫర్ చేసుకోవాలనుకుంటున్నాము? బయట నుండి రెఫర్ చేసుకోవాలి అనుకుంటున్నాం. అది కూడా ఏ టేబుల్ నుండి? డిపార్ట్మెంట్ టేబుల్ నుండి. ఇక్కడ ఈ యొక్క డిపార్ట్మెంట్ ఐడి ఈ యొక్క ప్రైమరీ టేబుల్ ఆల్రెడీ ఇది పేరెంట్ ప్రైమరీ కీగా ఉంది, అవునా? కాబట్టి ఇక్కడ మనం దీని నుండి ఇక్కడ తెచ్చుకుంటున్నాం కాబట్టి, ఇక్కడ బయట నుండి మనం ఇక్కడ తెచ్చుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఫారెన్ కీ అని అంటాం. అంటే ఏంది, ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న ప్రైమరీకి మనకి ఎంప్లాయీ టేబుల్కి వచ్చేసరికి అది ఫారెన్ కీ అయిపోతుంది. ఎందుకంటే వీఆర్ రెఫరింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది టేబుల్ కాబట్టి, అంటే బయట నుండి మనం రెఫర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం దీన్ని ఫారెన్ కీ అని అంటాం. ఇలా ఈ ఫారెన్ కీ ఇవి యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ యొక్క టేబుల్ని మనము కలుపుతున్నాం. అంటే వీఆర్ మేకింగ్ సమ్ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ దీస్ టూ టేబుల్స్, అవునా? సో ఇక్కడ ఫస్ట్ ఈ టేబుల్ మనం డిఫైన్ చేసాం కదా.
సో దీంట్లోనే ఉంది కదా మనకి ప్రైమరీ కీ. కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే మనం దీన్ని పేరెంట్ టేబుల్ అని అంటాం. దీన్ని మనము పేరెంట్ టేబుల్ అని అంటాం. ఈ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాతనే మనము ఈ ఎంప్లాయీ టేబుల్ని క్రియేట్ చేస్తాం అన్నట్టు. ప్లస్ ఇందులో ఉన్న ప్రైమరీ కీని ఇందులో మనము ఫారెన్ కీగా యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ టేబుల్ని మనం ఏమంటామంటే చైల్డ్ టేబుల్ అని అంటాం. అంటే ఈ టేబుల్కి ఇది చైల్డ్ అన్నట్టు. అర్థమవుతుందండి? ఇలా బై యూజింగ్ ఫారెన్ కీ we can build some relationship in between two tables. And if you are using any parent table, so primary key in our table in the sense, then our table will become child table to that particular parent table. అర్థమైందండి? అంటే మనం ఏదైనా ఒక టేబుల్ యొక్క ప్రైమరీ కీని మన టేబుల్లో ఫారెన్ కీగా యూజ్ చేసుకుంటున్నాము అంటే మన టేబుల్ ఆ టేబుల్కి చైల్డ్ టేబుల్ అవుతుంది. ఓకేనండి? మన టేబుల్కి ఆ టేబుల్ పేరెంట్ టేబుల్ అవుతుంది. ఓకేనండి? ఇలా అన్నట్టు. అలాగే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ మీరు కింద చూస్తే ఇక్కడ చూడండి ఫారిన్ కీ, ఇక్కడ చూడండి కింద నుండి లాస్ట్ నుండి థర్డ్ లైన్ చూడండి ఫారిన్ కీ అని ఇక్కడ మనము డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చాము. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చాము, రెఫరెన్సెస్ డిపార్ట్మెంట్ టేబుల్ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ అని ఇచ్చాము. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ టేబుల్ నుండి డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ అనే కాలమ్ మనం ఇక్కడ ఫారెన్గా తీసుకుంటున్నాము దాని మీనింగ్. సో ఇలా మనం డిఫైన్ చేస్తాం. అంటే ఏమవుతుంది అంటే ఈ ఎంప్లాయీ టేబుల్ కంటే ముందే మనము డిపార్ట్మెంట్ టేబుల్ని క్రియేట్ చేసి పెట్టాలి. ఇక్కడ మనం డిపార్ట్మెంట్ టేబుల్ని క్రియేట్ చేసి పెట్టి ఇందులో ఉన్న ప్రైమరీ కీని మనము ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ అంటే మనం ఈ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఇలా మెన్షన్ చేయాలి ఫారెన్ కీ ఈ డిపార్ట్మెంట్ ఐడి అని ఇచ్చేసి రెఫరెన్సెస్ అంటే రెఫర్ చేసుకో దేని రెఫర్ చేసుకో, ఈ ఎంప్లాయీ టేబుల్ని రెఫర్ చేసుకో. ఈ ఎంప్లాయీ టేబుల్లో ఏ కాలమ్ రెఫర్ చేసుకో, ఈ డిపార్ట్మెంట్ ఐడిని రెఫర్ చేసుకోని దాని మీనింగ్. అర్థమవుతుందండి? సో ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఇక్కడ అవే వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉన్నది, ఇక్కడ 200 ఉంది, ఇక్కడ 200 ఉంది, ఇక్కడ 300 లేదు కదా. అది ఇక్కడ మీరు ఇక్కడ ఇలా కోడ్ చేయకూడదు. ఇలా కోడ్ చేశారనుకోండి మీకు ఎస్క్యూఎల్ కోడ్ ఎర్రర్ అవుతుంది అన్నట్టు. మీకు అది చూపిస్తాను, ఎస్క్యూఎల్ ఎర్రర్ ఏమొస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. మరి ఇక్కడ నల్ వాల్యూస్ ఉండొచ్చా సార్ అంటే ఎస్ అండి, ఇక్కడ నల్ వాల్యూస్ ఉండొచ్చు. అంటే ది మీనింగ్ ఏంటంటే ఫారెన్ కీలో ఏముండాలి అంటే వాట్ ఎవర్ ది వాల్యూస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది పేరెంట్ టేబుల్ దోస్ వాల్యూస్ ఓన్లీ షుడ్ బి ఎగ్జిస్ట్ ఇన్ ది ఫారెన్ కీ కాలమ్ ఆల్సో. అలాంగ్ విత్ దోస్ వాల్యూస్ వీ కెన్ ఆల్సో హ్యావ్ నల్ వాల్యూస్. ఓకేనా అండి? చూడండి ఇక్కడ నేను అదే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. చూడండి ఇక్కడ ఫారిన్ కీ చూడండి ఇట్ కెన్ హ్యావ్ నల్ వాల్యూస్ ఆల్సో. ఇక్కడ చూడండి మీకు ఏం చేశాను, పేరెంట్ టేబుల్ షుడ్ బి క్రియేటెడ్ ఫస్ట్ బిఫోర్ ది ఫారెన్ కీ ఇస్ క్రియేటెడ్. ఫారెన్ కీ షుడ్ బి కోడెడ్ విత్ డిలీట్ కాన్స్టెంట్స్. ఇక్కడ ఆన్ డిలీట్ రూల్స్ అని చెప్పి మీకు కొన్ని ఉంటాయండి. ఇట్ షుడ్ బి క్రియేటెడ్ విత్ ఆన్ డిలీట్ రూల్స్. ఆన్ డిలీట్ రూల్స్ అండి. ఆన్ డిలీట్ రూల్స్ ఏంటో నేను మీకు టుమారో సెషన్లో మీకు నేను చెప్తాను. ఓకేనా అండి? చూడండి ఇక్కడ ఆన్ డిలీట్ రూల్స్ అంటే మనకి ఇక్కడ 3 ఉంటాయండి. ఏవేవంటే ఆన్ డిలీట్ క్యాస్కేడ్ ఒకటి, ఆన్ డిలీట్ సెట్నర్ ఒకటి, ఆన్ డిలీట్ రిస్ట్రిక్ట్ ఒకటి. ఇవి ఎందుకు అంటే నేను మీకు చెప్తానండి. ఎందుకు అంటారా, ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను మీకు చెప్పాను ఇందాక ఏమని, ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఉండాలో ఇక్కడ చైల్డ్ టేబుల్లో కూడా ఫారెన్ కీలో అవే వాల్యూస్ ఉండాలి, లేదా నల్ వాల్యూస్ ఉండొచ్చు అని చెప్పాను. అంతేగాని మీరు వేరే వాల్యూస్ మీరు ఇన్సర్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇది అపోజ్ చేయాలి కదా. ఎందుకంటే ఈ 300 అనే వాల్యూ ఇక్కడ ప్రైమరీ కీలో అండ్ మీకు ఇక్కడ పేరెంట్ టేబుల్లో లేదు కాబట్టి ఇది మీకు అపోజ్ చేయాలి. అపోజ్ చేయాలంటే మీరు ఏం చేయాలి, మీరు ముందు సిస్టమ్కి చెప్పాలి ఇలా అపోజ్ చేయి అని చెప్పి, అవునా? అలాగే ఇక్కడ మీరు మీరు 200 అనే వాల్యూ మీరు డిలీట్ చేశారనుకుందాం. ఇక్కడ మీరు ఈ 200 అనే ఈ ఎంటైర్ రోని మీరు డిలీట్ చేశారనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ 200 అనే వాల్యూస్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ 200 లేదు కదా, మరి ఇక్కడ ఉండిపోతాయి కదా, ఏం చేయాలి కాదా. కాబట్టి మనము ఇక్కడ ఏదో చేయాలి వీటిని. కాబట్టి ఇలా మనము డెసిషన్ తీసుకోవాలంటే వై డిఫైనింగ్ ది ఫారెన్ కీ వీ హ్యావ్ టు స్పెసిఫై ఆన్ డిలీట్ రూల్స్ ఆల్సో. ఓకేనండి? ఆన్ డిలీట్ రూల్స్ ఏవేవంటే మనకు 3 ఉంటాయి. ఒకటి వచ్చి ఆన్ డిలీట్ క్యాస్కేడ్, ఇంకొకటి వచ్చి ఆన్ డిలీట్ సెట్నర్, ఇంకొకటి వచ్చి ఆన్ డిలీట్ రిస్ట్రిక్ట్. కాబట్టి మనము వీటి గురించి మనము టుమారో చెప్పుకుంటాం. సో టుమారో వీటి గురించి చెప్పుకొని మనం ఏం చేస్తామంటే ఇండెక్స్ అంటే మనకు తెలియదు కదండి, మనం ఆల్రెడీ వీజామ్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం.
కాబట్టి ఇండెక్స్ గురించి ఇంకోసారి మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత మనము ప్రాక్టికల్గా మనము చెప్పుకుంటామండి. మనం ఒక టేబుల్ని ఎలా మనం క్రియేట్ చేయాలని చెప్పి మనము టుమారో కానీ నెక్స్ట్ సెషన్లో కానీ మనము టుమారో చూస్తాం. ఓకేనండి. సో అంటే ఇప్పటి వరకు మీరు ఏం చేయాలంటే ఈరోజు మీరు ఈ ఇంట్రొడక్షన్ ఈ థియరీ మొత్తం మీరు ఒకసారి చదవాలి. అసలు డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డిబిఎంఎస్ అంటే ఏంటి, టేబుల్ అంటే ఏంటి, తర్వాత ఇక మనము ఈ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ వీ హ్యావ్ ఇన్ DB2 అగైన్స్ట్ విత్ ఫైల్ సిస్టమ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, దాని గురించి మనము ఒకసారి చదవండి మీరు. అలాగే వాట్ ఆర్ ది ఆబ్జెక్ట్స్ వీ హ్యావ్ ఇన్ DB2 లైక్ సిస్టమ్ ఆబ్జెక్ట్, డేటా ఆబ్జెక్ట్స్ అని చెప్పుకున్నాం కదా. మనం డేటా ఆబ్జెక్ట్స్ మనం ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం, స్టోరేజ్ గ్రూప్ గురించి చెప్పుకున్నాం, మనము డేటాబేస్ గురించి చెప్పుకున్నాం, అలాగే టేబుల్ స్పేస్ గురించి మనం చెప్పుకున్నాం, అలాగే టేబుల్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ స్లైడ్స్ అన్నీ మీరు ఒకసారి క్లియర్గా చదవండి. ఇది జస్ట్ ఓన్లీ థియరీ, మనం ప్రాక్టికల్గా మనము టుమారో సెషన్లో మనం చెప్పుకుంటాం. ఓకేనండి. సో ఇక్కడ మనము డీటెయిల్గా మనం చెప్పుకున్నాం. స్టోరేజ్ గ్రూప్ అంటే ఏంటి, డేటాబేస్ ఏంటంటే, టేబుల్ స్పేస్ అంటే ఏంటి, టేబుల్ అంటే ఏంటి, మనం టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాము, వాట్ ఆర్ ది థింగ్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ వైల్ క్రియేటింగ్ ది టేబుల్ అని మనం అన్నీ చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ అండ్ కాలం యొక్క డెఫినేషన్స్. కాలం నేమ్ అంటే ఈ డెఫినేషన్ మనం సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కాలం నేము, తర్వాత డేటా టైపు, తర్వాత లెంత్, తర్వాత కాలం ఆప్షన్, కాన్స్టెంట్, ఈ 5 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఈ 5 మీరు గుర్తుపెట్టుకోవాలన్నట్టు. తర్వాత ఇందులో డేటా టైప్స్ ఏవేవి ఉన్నాయి DB2లో, తర్వాత దాని యొక్క లెంత్ అంటే ఇక్కడ మనకు DB2 సిస్టంలో ఎంత లెంత్ ఆక్యుపై చేసుకుంటుంది, స్మాల్ ఇంట్కి అయితే ఎన్ని బైట్స్, ఇంట్కి అయితే ఎన్ని బైట్స్, డెసిమల్కి అయితే ఎన్ని బైట్స్, ఇలా మనము అన్నీ మీరు ఒకసారి చదవాలండి ఇవన్నీ. ఒక తర్వాత కాలం ఆప్షన్స్ మనకి ఎన్ని ఉన్నాయి, నాట్ నల్లు, నాట్ విత్ డిఫాల్ట్, తర్వాత నల్లు, వీటి గురించి కూడా మీరు ఒకసారి చదవాలి. తర్వాత కాన్స్టెంట్స్లో మనకి మొత్తం 4 ఉంటాయండి. ఒకటేమో యూనిక్కి, చెక్కి, ప్రైమరీకి అండ్ ఫారిన్కి. ఇక్కడ వరకు మీరు క్లియర్గా చదివితే టుమారో మీకు ఫారిన్ కీ గురించి అంటే ఈ యొక్క రెఫరెన్స్ ఇంటిగ్రిటీ అనే కాన్సెప్ట్ మీకు టుమారో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనము ఒక టేబుల్ని మనం ఎలా డిఫైన్ చేయాలి చూడండి. ఇవన్నీ మీకు మనము టుమారో చెప్పుకుంటాము. తర్వాత మనకి టేబుల్ని మనం ఎలా డిఫైన్ చేయాలి అంటే స్పూఫీ. ఇక్కడ మనకు ఒక టూల్ ఉంటుందండి, మనకి రియల్ టైంలో DB2ని హ్యాండిల్ చేయడానికి మనకు ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ పేరు స్పూఫీ అన్నట్టు. ఓకేనా. ఈ స్పూఫీ గురించి మనము టుమారో డిస్కస్ చేసుకుంటాం. సో స్పూఫీ గురించి, అలాగే DCLGen అని ఒక టూల్ ఉంటుంది, ఆ DCLGen గురించి మనం టుమారో డిస్కస్ చేసుకుంటాం. సో ఈరోజు మీరు చదివారనుకోండి, టుమారో మనము ఇక్కడ వరకు మనము క్లియర్గా మనము ప్రాక్టికల్తో సహా మనము చూడొచ్చు. ఆ తర్వాత మనకి మెయిన్ DB2 అంటే DB2లోకి మనం ఎంటర్ అవుతాం. ఇదంతా మనకి DB2 కాదండి, ఇదంతా మనకి జనరల్ డిస్కషన్ అంతే. ఓకేనా. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇంట్రడక్షన్ టు DB2. సో ఇదంతా మనకి అర్థమైతేనే మనం DB2లోకి ఎంటర్ అవ్వగలం. ఇది అర్థం కాకపోతే మనం DB2లోకి ఎంటర్ అయిన వేస్ట్ అన్నట్టు. సో ఇదండి, దిస్ ఇస్ ఫర్ టుడే. సో నేను ఇంకా కాసేపు ఆన్లైన్లో ఉంటాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే దెన్ దే కెన్ ఆస్క్ అండి. ఓకే, దెన్ దే కెన్ మెసేజ్ ఇన్ చాట్ ప్యాడ్. ఐఎమ్ స్టాపింగ్ ది రికార్డింగ్ అండి, అండ్ ఐఎమ్ స్టాపింగ్ ది స్క్రీన్ షేరింగ్ ఆల్సో. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి.